ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ ಎರಡರಿಂದ 312 ಯೋ ವಾ ಪುರೈಷೋಹಮಿತಿ ಪ್ರತೀತಃ ಬುದ್ಧ್ಯಾ ವಿವಿಕ್ತಸ್ತಮಸಾತಿಮೂಢಯಾ ತಸ್ಯೈವ ನಿಶ್ಶೇಷತಯಾ ವಿನಾಶೇ ಬ್ರಹ್ಮಾತ್ಮಭಾವಃ ಪ್ರತಿಬಂಧಶೂನ್ಯಃ। ಬ್ರಹ್ಮಾನಂದನಿಧಿರ್ಮಹಾಬಲವತಾ ಹಂಕಾರಘೋರಾಹಿನಾ ಸಂವೇಷ್ಟ್ಯಾತ್ಮನಿ ರಕ್ಷ್ಯತೆ ಗುಣಮಯೈಃ ಚಂಡೈಸ್ತ್ರಿಭಿರ್ಮಸ್ತಕೈಃ ವಿಜ್ಞಾನಾಖ್ಯಮಹಾಸಿನಾದ್ಯುತಿಮತಾ ವಿಚ್ಛಿದ್ಯ ಶೀರ್ಷತ್ರಯಂ ನಿರ್ಮೂಲ್ಯಾಹಿಮಿಮಂ ನಿಧಿಂ ಸುಖಕರಂ ಧೀರೋನುಭೋಕ್ತುಂ ಕ್ಷಮಃ। ಯಾವದ್ವಾ ಯತ್ಕಿಂಚಿತ್ ವಿಷದೋಷಸ್ಫೂರ್ತಿರಸ್ತಿ ಚೇದೇಹೇ ಕಥಮಾರೋಗ್ಯಾಯ ಭವೇತ್ ತದ್ವದ್ದಹಂತಾಪಿ ಯೋಗಿನೋ ಮುಕ್ತ್ಯೈ। ಅಹಮೋದ್ಯಂತನಿವೃತ್ಯ ತತ್ಕೃತನಾನಾವಿಕಲ್ಪಸಂಹೃತ್ಯ ಪ್ರತ್ಯಕ್ತತ್ವವಿವೇಕಾದಯಮಹಮಸ್ಮೀತಿ ವಿಂದತೆ ತತ್ವಂ। ಅಹಂಕರ್ತರ್ಯಸ್ಮಿನ್ನಹಮಿತಿ ಮತಿಂ ಮುಂಚ ಸಹಸಾ ವಿಕಾರಾತ್ಮನ್ಯಾತ್ಮ ಪ್ರತಿಫಲಜುಷಿ ಸ್ವಸ್ತಿ ಶಿಮುಷಿ ಯದಧ್ಯಾಸಾತ್ ಪ್ರಾಪ್ತಾ ಜನಿವೃತ್ತಿಜರಾ ದುಃಖಬಹುಲಾ ಪ್ರತೀಚಶ್ಚಿನ್ಮೂರ್ತೆ ತವ ಸುಖತನೋ ಸಂಸೃತಿರಿಯಂ। ಸದೈಕರೂಪಸ್ಯ ಚಿದಾತ್ಮನೋ ವಿಭೋಃ ಆನಂದಮೂರ್ತೆರಣವದ್ಯಕೀರ್ತೆ ನೈವಾನ್ಯತಾ ಕ್ವಾಪ್ಯವಿಕಾರಿಣಸ್ತೆ ವಿನಾಹಮದ್ಯಾಸಮಮೋಸ್ಯ ಸಂಶ್ರುತಿಃ। ತಸ್ಮಾದಹಂಕಾರಮಿಮಂ ಸ್ವಶತ್ರುಂ ಭೋಕ್ತುರ್ಗಲೆ ಕಂಟಕವತ್ ಪ್ರತೀತಂ ವಿಚ್ಛೇದ್ಯ ವಿಜ್ಞಾನಮಹಾಸಿನಾ ಸ್ಫುಟಂ ಭುಂಕ್ತ್ವಾತ್ಮಸಾಮ್ರಾಜ್ಯಸುಖಂ ಯಥೇಷ್ಟಂ। ತತೋಹಮಾದೇರ್ವಿನಿವರ್ತ್ಯ ವೃತ್ತಿಂ ಸಂತ್ಯಕ್ತರಾಗಃ ಪರಮಾರ್ಥಲಾಭಾತ್ ತೂಷ್ಣೀಂ ಸಮಾಸ್ವಾತ್ಮಸುಖಾನುಭೂತ್ಯಾ ಪೂರ್ಣಾತ್ಮನಾ ಬ್ರಹ್ಮಣಿ ನಿರ್ವಿಕಲ್ಪಃ। ಸಮೂಲಕೃತೋಪಿ ಮಹಾನಹಂ ಪುನಃ ವಿಲ್ಲೇಖಿತಸ್ಯಾದ್ಯತಿ ಚೇತಸಾ ಕ್ಷಣಂ ಸಂಜೀವ್ಯ ವಿಕ್ಷೇಪಶತಂ ಕರೋತಿ ನಭಸ್ವತಾ ಪ್ರಾವೃಷಿವಾರಿತೋ ಯಥಾ। ನಿಗ್ರೇಹ್ಯ ಶತ್ರೋರಹಮೋವಕಾಶಃ ಕ್ವಚಿನ್ನ ದೇಯೋ ವಿಷಯಾನುಚಿಂತಯಾ ಸ ಏವ ಸಂಜೀವನಹೇತುರಸ್ಯ ಪ್ರಕ್ಷೀಣಜಂಬೀರತರೋರಿವಾಂಭೂತ್। ದೇಹಾತ್ಮನಾ ಸಂಸ್ಥಿತ ಏವ ಕಾಮಿ ವಿಲಕ್ಷಣಃ ಕಾಮಯಿತಾ ಕಥಂ ಸ್ಯಾತ್। अथोऽर्थसन्धानपरत्वमेव
భేద ప్రసక్త్యా భవబంధహేతుః. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాము. వివేక చూడమణిలో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలలో అన్ని ప్రశ్నలకు కో నామ బంధః, కథమేష ఆగతః, కథం ప్రతిష్టాస్య, కథం విమోక్షః, కో సావనాత్మ, పరమః ఆత్మ, తయో వివేకః కథదేతముచ్యతాం. బంధనం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అనాది కాలం నుంచి ఈ శరీరంతో ఈ బంధం ఎలా నిలబడింది, ఏ ఆధారం మీద నిలబడింది, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి. మనకైతే ఈ శరీరంలో నేను ఒక్కడే ఒకే వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఇందులో 2 ఉన్నాయంటున్నారు, పరమాత్మ ఉన్నాడంటున్నాడు, అనాత్మ వస్తువు ఉందంటున్నారు. ఈ రెండింటిని ఎలా వివేకం చేసుకోవాలి అని అడిగిన 7 ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు నిధిధ్యాసన శ్లోకాలకి అంతర్గతంగా వాసనాక్షయ మనోనాశ శ్లోకాలు అంటారు వీటిని. ఇంత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత కూడా సింపుల్గా బంధనం అంటే ఏంటి అన్నప్పుడు మనము కాని ఈ శరీరాలు 3 ప్రకారాల శరీరాలు ఉంటాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ సప్తధాతులతో పాటు రక్తము, మాంసము, ఎముకలోని బోన్ మ్యారో, దాని తర్వాత వీర్యము, మళ్ళా ఇవన్నీ కలిపి కూడా ఈ సప్తధాతులతోటి ఏదైతే ఉందో ఈ శరీరము, ఇది స్థూల శరీరము. దాని తర్వాత సూక్ష్మ శరీరం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, సెన్సెస్ అంటారు. ఇవి కళ్ళు, చెవులు, వీటిని కోలకాలు అంటారు. వీటిలో ఉన్నదాన్ని ఇంద్రియాలు అంటారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, ఈ 17ల సెట్ని సూక్ష్మ శరీరం అంటారు. ముఖ్యంగా మన నిజమైన ఐడెంటిటీ ఈ సూక్ష్మ శరీరమే ఉంటుంది. నేను అనే ఒక భావన ఉంది కదా. భారతీయులకి స్థూల శరీరం మీద మరీ అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే చూస్తూ ఉండగానే అందరూ ఈ శరీరం ఇక్కడే వదిలిపెట్టేసి మనము నరకానికి, స్వర్గము కాన్సెప్ట్ బాగా బుర్రలో ఉన్నాయి కాబట్టి ఈ స్థూల శరీరం కన్నా భిన్నంగా ఏదో ఒకటి స్వరూపం ఉంది అని ఈ సూక్ష్మ శరీరంలోనే ఎక్కువ జీవభావం ఉంటుంది. ఇదే అనాది కాలం నుంచి మనము పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, ఇది మాత్రం కామన్గా ఉంటుంది. మళ్ళీ కారణ శరీరం అంటే ఆవరణ శక్తి, విక్షేప శక్తి. మనం ఎవరు, మన నిజమైన ఐడెంటిటీ ఏది అని మనకు తెలియకుండా ఒక ఆవరణ శక్తి మూసివేసి ఉంటుంది. ఒక్కసారి అది ఆ ఐడెంటిటీ మనకు తెలియకపోతే మళ్ళీ విక్షేప శక్తి మొత్తం అంతా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అద్దాలు మన దగ్గరే ఉంటాయి, కళ్ళద్దాలు చేతులను పట్టుకో ఉంటాం. భ్రాంతి అయిపోతుంది, అద్దాలు టేబుల్ మీద పెట్టింటి నాకు కనిపించలేదని. ఒక్కొక్కసారి టేబుల్ మీద అద్దం ఉన్నా కూడా కళ్ళ ద్వారా దాన్ని చూస్తున్నప్పటికీ కూడా అది లేదని భ్రాంతి కూడా కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఎలాంటి ఆవరణం, దాని మీద ఎవరు బట్ట మూయలేదు, ఏమీ లేదు. ఆ అలర్ట్నెస్ మిస్సింగే ఆవరణం. యథార్థంగా వస్తువుని సరిగ్గా చూడలేకపోవడమే అదే ఆవరణ శక్తి. ఒక్కసారి ఆ కళ్ళద్దాలు లేవు అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంక విక్షేప శక్తి మీ చేత ఎన్నో ప్రవృత్తి కర్మలు చెప్పించేస్తుంది. సెల్ఫ్ వెతుకు, బాత్రూమ్ వెతుకు, అక్కడెక్కడో 6 కిలోమీటర్ దూరంలో ఎక్కడో చెట్టు కింద కూర్చోండి, అక్కడ ఏమన్నా పెట్టి మర్చిపోయినేమో అని అంత దూరం పరిగెత్తిచ్చేస్తుంది. మళ్ళీ భార్య మీద గొడవపడు, పిల్లల మీద గొడవపడు, నేను ఇక్కడే పెట్టింటి, మీరు ఎక్కడో అక్కడెక్కడో మార్చేసినారని చెప్పేసి అన్ని విక్షేపాలకి కారణమైపోతుంది ఒక్కసారి ఉన్న వస్తువుని లేదనుకుంటే. అలాగే కారణ శరీరంలో మన నిజమైన స్వరూపం శాస్త్రం చెబుతుంది, డెఫినేషన్. ఇప్పటి వరకు మనం ఎవరు అన్న విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేదు. తెలుసుకుంటున్నాం కానీ కొద్దిగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నరేంద్ర మోదీ ఎవరు అంటే కన్నా ఆయన ఛాయ్ అమ్ముకునే వాళ్ళు కొడుకు అని కూడా కొంతమంది చిన్నప్పుడు తెలుసుకున్నారు. అలా తెలుసుకోవడం కొద్దిగా తెలుసుకోవడం. ఇప్పుడు ఈ అఖండ భారతానికి ప్రధానమంత్రి అని తెలుసుకోవడం పూర్ణంగా తెలుసుకోవడం. అలాగే మనం ఎవరు అన్న విషయాన్ని ఈ శరీరానికి సంబంధించిన లిమిటెడ్ పరిచ్ఛిన్నమైన ఐడెంటిటీ గురించి మనకు తెలుసు.
ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ జన్మకు మాత్రమే. ఈ జన్మకు ముందు మన పేరేంటి, మన ఊరేంటి, మనం ఎలా ఉంటాం, దీని గురించి మాత్రము ఎవ్వరూ అసలు విచారణ చేస్తలేరు. ఆ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు, మనం ఎదుగుతున్న పరమానందం మనకి దొరికిపోతుంది. అక్కడే దాగి ఉంది. ఆ సెల్ఫ్ ఎంక్వైరీ అనేది ఎవరు చేస్తలేరు. కాబట్టి మనం ఇప్పుడు మా స్వరూపాన్ని ఈ ఆవరణ శక్తి ఎలా చేస్తుంది? మనం ఎవరు అన్న విషయము మనకు తెలియకుండా ఇప్పుడు మనం అందుకే ఇప్పుడు బయట మనము దేనికోసము కష్టపడుతూ ఉంటాము? ఆనందం కోసం. ఎందుకు ఆనందం కోసం కష్టపడతామంటే మన దగ్గర ఆనందం లేదు అనే కన్క్లూజన్. అద్దాలు ఉండి కూడా లేదు లేదు అనే ఒక రాంగ్ డిసిషన్ వల్లనే ఎంత పని చేసాము అప్పుడు ప్రవృత్తికరణ. అందుకే శాస్త్రం అంటుంది మన స్వరూపము ఆనంద స్వరూపమని, సత్తు చిత్తు ఆనంద స్వరూపం అని చెప్పేసి ఎన్నో యుక్తుల ద్వారా కూడా చెబుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సర్వసామాన్యులకు కూడా అర్థమైపోతుంది. ప్రతిరోజు మనం సుషుప్తి అవస్థలో అంటే డీప్ స్లీప్లో స్వప్నాలు లేని స్థితికి స్వప్నాలు లేని నిద్రలోకి వెళ్తుంటాం. అప్పుడు ఈ మనసు బుద్ధులు లేనప్పుడు ఈ ప్రపంచం లేదు, ఈ బాడీ కాన్షియస్నెస్ లేదు, ఏ లొల్లి లేదు. బయట నుంచి సుఖ దుఃఖాలు మనల్ని టచ్ కూడా చేయలేవు. ప్రతిరోజు అక్కడ మన ఎంత ఆనందాన్ని అనుభవిస్తామంటే 90 నిమిషాలు అలాంటి స్లీప్ సైకిల్లో 90 నిమిషాలు ఉన్నా కూడా మంచి ఆరోగ్యం ఉంటుందంట. లేచిన తర్వాత ఫుల్ ఫ్రెష్ అయిపోయి ఉంటాం. మంచి సత్వం లేచిన వెంబడే కూల్గా మనసు వృత్తులు కూడా మెల్లగా ఉంటాయి. సత్వగుణం ప్రధానంగా ఉంటుంది ఉదయం పూట్ల. మరి అంత పరమానంద స్వరూపులు మనం. అలాంటి ఆనందాన్ని ఇప్పుడు మన దగ్గర లేదు అని అనుకున్నందుకే బయట ఆనందం కోసము ప్రవృత్తి కర్మలు చేస్తున్నాం. నా కళ్ళద్దాలు నా దగ్గర లేవు అని రాంగ్ డిసిషన్ వల్ల బయట కళ్ళద్దాల కోసం ఉండి కూడా వ్యర్థమైన ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే శాస్త్రం చెప్తుంది, కొద్దిగా ఒకసారి నువ్వు ఆగి చూసుకుని నువ్వు వెతుకుతున్న అల్టిమేట్ హ్యాపీనెస్ పరమానందము, దాని స్వరూపం ఏంటి, దాన్ని ఎలా పొందాలని శాస్త్రము గురువుల దగ్గరకు వచ్చి వెతుకు. అది నీ దగ్గరే ఉంది. దానికి ఒక్క సిద్ధ వస్తువులకు సాధనలు ఉండవు. మన దగ్గర లేనిది ఏదన్నా వస్తుంటే దాన్ని పొందడానికి ఏదన్నా సాధనలు ఉంటాయి. ఇప్పుడు కాశీకి వెళ్ళాలి అని, కాశీ మన దగ్గర లేదు. ఆ కాశీని పొందాలంటే కనుక కొన్ని సాధనలు బస్సో ట్రైనో ఫ్లైటో ఏదో ఎక్కి ఆ సాధనాల ద్వారా దాన్ని పొందవచ్చు. కానీ స్పేస్ని ఖాళీ జాగాన్ని పొందాలంటే ఏమన్నా సాధనలు ఉంటాయి? అవసరం ఆల్రెడీ పొందే ఉన్నాం, స్పేస్ని పొందే ఉన్నాం. అది సిద్ధమైన వస్తువు. అలాగే మనలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడు పరమాత్ముడు మనం వెతుకుతున్న అల్టిమేట్ హ్యాపీనెస్ సిద్ధమైన వస్తువు ఆల్రెడీ ఉంది. మనకేమో లేదు అని కన్క్లూషన్ అవ్వడం వల్ల దాన్ని బయట రాంగ్ ప్లేస్లో వెతుక్కుంటున్నాం. అందుకే శాస్త్రం చెప్తే ఈ పని ఎవరు చేస్తున్నారంటే ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణ శక్తి ఫస్ట్ మనం ఎవరు అనే విషయాన్ని మన ఐడెంటిటీ తెలుసుకోకుండా అది మూసివేస్తుంది. ఆ ఎంక్వైరీ ప్రాసెస్ కూడా మనం చేసుకోము. ఇంకా కన్క్లూడ్ అయిపోతాము. స్ట్రాంగ్ డిసిషన్. నేను ఈ శరీరాన్ని, నేను జీవుని గట్టిగా అనుకున్న తర్వాత ఇంకా అయిపోయి నా దగ్గర ఆనందం లేదు, అందుకే నేను ఆనందం కోసము బయట కష్టపడాలి అని. అలా మనకు అనవసరంగా పరిశ్రమలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ 3 ప్రకారాల శరీరాలతోటి మనం ఏదైతే సంబంధం పెట్టుకున్నామో అదే బంధనము అని శాస్త్రం ఉత్తరం ఇచ్చింది. అవునా? అవును కదా. ఇప్పుడు సుఖ భోగాయతనం ఇదం శరీరం. ఈ శరీరము ద్వారానే మనకు ఏదన్నా సుఖము కానీ దుఃఖం కానీ రావడానికి ఆస్కారం. ఇది మీన్స్. కరెంటు తీగని చేతిలో పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. అసలు మనం కరెంటు తీగతోటి సంబంధం పెట్టుకోలేదంటే కానీ కరెంట్ షాక్ మనకు కొట్టదు. ఇది కరెంటు తీగను పట్టుకున్నట్టు ఈ శరీరాలని 3 ప్రకార శరీరాలను మనం పట్టుకున్నాం. నాది, నేను అని. ఇంకా నాకు దుఃఖం రాకూడదంటే కానీ అది కుదరని పని. ఇది స్వల్ప ఇంకా ఈ శరీరముతోటి ఒకటే సొల్యూషన్. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో నువ్వు
అక్కడ స్వాభావికంగానే మనసు బుద్ధులు రెస్ట్కు పోతాయి. అక్కడ ఉండి మనసు బుద్ధులు కూడా ఆపరేట్ కావు. ఆ మనసుల బుద్ధులు పోయినప్పుడు ప్రపంచము లేదు, ఈ శరీర బాడీ కాన్షియస్నెస్ కూడా ఉండదు. ఈ శరీరం నేను శరీరం అనే ఫీలింగ్ కూడా ఉండదు. కాబట్టి అక్కడ మనకు దుఃఖాలు రావు. ఇది యుక్తి. శాస్త్రం కూడా అదే అంటుంది. నువ్వు ఏనకేన ప్రకారైనా ఈ శరీరాలతోటి పెట్టుకున్న సంబంధాన్ని నువ్వు తెంచుకుంటే నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అవుతుంది. ఈ శరీరంతో మనం పెట్టుకున్న కనెక్షన్ ఒరిజినల్ కనెక్షన్ కాదు, డూప్లికేట్ కనెక్షన్. అవునా అంటే మానసికంగానే మనము కాని వస్తువుల దగ్గర కూడా మనం కనెక్షన్ పెట్టుకోవచ్చు. మీరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కొన్ని దృష్టాంతాలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నేను. ఇవన్నీ సైకియాట్రిస్టులు కూడా పరీక్ష చేశారు. మైండ్కి ఆ కెపాసిటీ ఉంటుంది. ఒక నాస్తికుని పిలిపిస్తారు. పిలిపించేసి సైడ్లో ఒక పలక పెడతారు. దానికి చిన్న రంధ్రం చేసి ఇట్లా రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టమంటారు. ఇప్పుడు తన రైట్ హ్యాండ్ తను చూసుకోలేడు. ఆ టేబుల్ మీద ఒక రబ్బర్ చేయి భుజం మీద పెట్టి, ఈ రబ్బర్ చేయిని నేను నీకు కనెక్షన్ ఇచ్చేస్తాను చూడు అంటారు. వాడు మొదలే నాస్తికుడు, అసలే నమ్ముడు. కామెడీనా, నన్ను ఎటకారం చేస్తున్నా, రబ్బర్ చేయి ఊరికి భుజం మీద పెట్టేస్తే నాకు కనెక్ట్ అయిపోతుందని. చూడు మేము చేస్తాం చూడు అంటారు. వాళ్ళ దగ్గర కొంచెం సైకాట్రిస్ట్ దగ్గర ఈ బ్రూ మంది కొన్ని మిషన్ల ద్వారా తిప్పే దృష్టిని ఏకాగ్రతను పెట్టి కొన్ని తిప్పేటి ఉంటాయి. దాని ద్వారా హిప్నోటైజ్ అయిపోతారు ఎవరన్నా కానీ. పూర్వజన్మలకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు దాని ద్వారా. అలా అతన్ని కొంచెం హిప్నోటైజ్ చేసేసరికి కొంచెం అలర్ట్నెస్ తగ్గిపోతుంది. అప్పుడు చూడు మేము ఇప్పుడు నీకు రబ్బర్ చైన్ నీకు కనెక్షన్ చేసాము, ఇప్పుడు రబ్బర్ చైన్ ముట్టుకుంటే నీకు సెన్సేషన్ వస్తుంది చూడు అంటారు. ఆ రబ్బర్ చైన్ ఏదో ఒక ఏళ్ళు ముట్టుకునే సమయానికి పక్కలో ఒరిజినల్ చేయికి తెలియకుండా వీడిని కానకుండా ఆ ఒరిజినల్ చేయికి అదే ఏళ్ళని టచ్ చేసేస్తుంది ఇంకోటి. వీడు ఇక్కడ ఈ రబ్బర్ చైన్ ముట్టుకుంటా ఉంటే నాకు సెన్సేషన్ వస్తూ ఉందని ఒక్కసారి నమ్మడం మనసు స్టార్ట్ చేస్తుంది. అంతే, కనెక్షన్ పెట్టేసుకుంటుంది. మళ్ళీ రబ్బర్ చైన్ గిల్లుతూ ఉంటే ఏడుస్తూ ఉంటాయి, అయ్యో నొప్పేస్తుంది, గిచ్చకండి గిల్లకండి అంటుంటాడు. కనెక్ట్ అయిపోయింది అది మెంటల్లీ. మళ్ళీ వాళ్ళు పెద్ద సుత్తి తీసుకుని టప్ అని కొడతారు, సస్తి అని లేచి నిలుచుకుంటాడు. అప్పుడు చూస్తే ఒరిజినల్ చేయి గురించి అప్పుడు మళ్ళా గుర్తుకు వస్తుంది. ఓహో నా చేయి అక్కడ ఉంది కదా, అనవసరంగా ఇది కనెక్ట్ అయిపోయిందని అనుకున్నాను. అంతసేపు మాత్రం కనెక్ట్ అయిపోయింది. మనసుకు అలాంటి కనెక్షన్లు, డూప్లికేట్ కనెక్షన్ పెట్టుకోవడానికి అంత సామర్థ్యం ఉంటుంది. దానికి రియాలిటీ తోటి పనులు, యథార్థంగా ఏముందని అది ఊహించుకోదు. కాబట్టి మనం ఈ శరీరాలతో పెట్టుకున్న సంబంధము అలాంటి డూప్లికేట్ సంబంధమే. శాస్త్రం ఎన్నో క్లూలు ఇస్తుంది. స్పేస్, ఆకాశం కన్నా సూక్ష్మము మన ఆత్మస్వరూపం. ఆకాశాన్ని మనం ఏ వస్తువు ద్వారా దాన్ని అతికీయలేము, ఎందుకంటే అది ఒక మెటీరియల్ కాదు. స్పేస్ అన్నది, ఖాళీ జాగా అన్నది అది ఏది ఒక మెటీరియల్ కాదు. దానితోటి ఇంకో వస్తువుని అసలు మనము ఏ వస్తువుని దాన్ని జాయిన్ చేయలేము. దానికన్నా సూక్ష్మంగా ఉన్న ఆత్మకు ఇంత స్థూలమైన శరీరముతోటి మనము ఫెవిక్విక్ లాగా అతికించామంటే కేవలం మెంటల్ కనెక్షన్ అంతే ఈ శరీరాలతోటి. ఇదే బంధనం. మనము కాని శరీరాలతో మనము అనవసరంగా సరిగ్గా విచారణ చేసుకోకుండా అజ్ఞానంతో ఈ శరీరమే నేను పెట్టుకునే కాన్సెప్టే అదే బంధనం. అందుకే బంధనం అంటే ఏంటని తెలుసుకుంటేనే దాన్ని ఎలా విప్పుకోవాలని మనకు ఐడియా వస్తాయి. ఆ మనసుకు అంత పవర్ ఉంటుంది. మనము కాని వస్తువులని మనము అని ఒక సంబంధం పెట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి 1996లో హాస్టల్లో పిల్లగాలు ఒకడు బాగా నిద్రపోతూ ఉంటే వాడిని ఆట పట్టేయాలని చెప్పేసి విషం లేని ఒక పాముని తీసుకొస్తారు. 70% పాములకు విషం ఉండదు భారతదేశంలో. వాడి కాళ్ళ దగ్గర వేసేసి ముళ్ళు ద్వారా వాడిని కాలు గుచ్చుతారు. వాడు పడుకున్నాడు, లేచి చూస్తే కన్నా నొప్పి అవుతూ ఉంటుంది. ముళ్ళు గుచ్చిన దగ్గర కొంచెం రక్తం కూడా బయటకు వచ్చి ఉంటుంది. చూస్తే కాళ్ళ దగ్గర ఆ పాము ఉంటుంది. అది చూసి అయ్యో ఈ పాము నన్ను కరిచిందేమో అని వాడు నమ్మడానికి స్టార్ట్ చేస్తాడు. ఇంక ఫ్రెండ్స్ ఆట పట్టేళ్ళు, అవునురా ఇది కరిచింది, ఇప్పుడు విషము మెల్లగా కింద నుంచి పారుకుంటూ పోయి నీ నెత్తిలోకి పోయి నోట్లో నొర వచ్చి నువ్వు ప్రాణం కోల్పోతావురా అని ఇంకా ఆట పట్టేయడానికి ఇంకా బెదిరిస్తున్నారు. వీళ్ళు ఆట పట్టేయాలని చూస్తే వాడు నిజంగానే నమ్మేసినాడు. కాబట్టి ఛాన్స్ లేదు, ఆ విషయమే లేదు, దానికి అలాంటి కూర పనులు కూడా లేవు ఆ పాముకి.
అలాంటి విషం లేని కూడా అక్కడ విషం ఉత్పత్తి అయ్యి నిజంగానే విషం పైకి పోయి నోట్లో నొరుగు వచ్చి ప్రాణం కోల్పోయాడు. మళ్ళీ ఎప్పుడు ఫ్రెండ్స్కి అయ్యో ఇదేమో సీరియస్గా అయినట్టుందని పోయి మళ్ళీ హాస్పిటల్కి చేర్పించి ఆ పామును కూడా వెంబడి తీసుకెళ్ళిండు. ఛాన్సే లేదు, ఈ పాములో మాత్రం విషం లేనే లేదు. మరి ఎట్లా సచ్చాడు, వీడికి శరీరంలోకి విషం ఎట్లా వచ్చిందని మళ్ళీ అంత రీసెర్చ్ చేస్తే మనసు ద్వారా, మనసుకు అంత పవర్ ఉంటుంది. మళ్ళీ శాస్త్రంలోనే వాళ్ళకి సమాధానం దొరికింది. ఇవన్నీ మనం చూస్తున్న ప్రపంచంలో అన్ని వస్తువులు దీన్ని ప్రపంచం అంటారు. అంటే ప్రకృష్ట అని, పంచ అంటే 5 అని, ప్రకృష్ట రూపేణ పంచ ప్రపంచ అని. 5 ఎలిమెంట్స్ వెరీ వెల్ మిక్స్డ్ అని అర్థం. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ, ఈ 5 వస్తువులు పంచీకరణం అని బాగా మంచిగా మిక్స్ అయిపోయి ఉంటాయి. అన్ని 5 పరమాణుల్లో కూడా మిగతాది అన్ని అంశాలు కూడా ఉంటాయి. మాలిక్యూల్స్ అనండి, ఎలిమెంట్స్ అనండి, ఏమన్నా దానికి పేరు పెట్టుకోండి. శాస్త్రంలో పరమాణువులు ఉంటాయి. పంచభూతాల పరమాణులు, ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అన్ని వస్తువులలో ఉంటాయి. అందుకే యోగులు మొబైల్ చేతిలో పెట్టుకొని దాన్ని యాపిల్ పండు చేస్తారు. ఎందుకంటే అందులో పంచభూతాలకు సంబంధించిన అన్ని పరమాణువులు ఉంటాయి. ఆ పంచీకరణం ఎట్లా జరిగి ఉంటుందంటే, ఇప్పుడు 5 మంది ఉన్నారు, 5 మంది దగ్గర 5 డిఫరెంట్ పండ్లు ఉన్నాయి. ఏదో ట్రిప్పుకో పిక్నిక్ ఎక్కడో పోతున్నారు. ఒకరికొక మొక్కలు చూసుకొని అవును వాళ్ళ దగ్గర ఉన్న పండుని సగం సగం కట్ చేసుకొని వాళ్ళు తిని మిగతా సగాన్ని దాన్ని 4 ముక్కలు చేసి మిగతా పక్కలో ఉన్న వాళ్ళకి పంచుకుంటారు. ఒక దగ్గర ఆపల్ ఉంది, ఆపల్ని సగం కట్ చేసాడు, తను తిన్నాడు. మిగతా సగం ఆపల్ని 4 ముక్కలు చేసి మా పక్కలో ఉన్న నలుగురికి ఇచ్చుకొని అట్లా చేశాడు. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న పండుని అలాగే చేశారు. అట్లా అందరూ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పండు సగం పోషణ, వల్ల మిగతా పండులది క్వార్టర్ అన్ని పండుది వస్తుంది షేరింగ్లో. అట్లా ఈ పంచభూతాలు పంచీకరణలో అట్లా మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వస్తువులో కూడా అన్ని పంచభూతాల పరమాణువులు, ఆటమ్స్, మాలిక్యూల్స్ ఉంటాయి. మరి విషం కూడా ఎక్కడ ఉత్పన్నమవుతుంది? పాములు. మరి పాము కూడా పాంచభౌతికమైన మెటీరియలే కదా, పంచభూతాల నుంచి ఉత్పన్నమైందే కదా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు. ఆ పాములో ఏమి మాలిక్యూల్స్ ఉన్నాయో మన శరీరంలో కూడా అవి ఉంటాయి. వాడు మనసుతోటి స్ట్రాంగ్గా నిజంగానే పాము ఖచ్చితంగా కేవలం మనసుతోటి భావించుకోవడం వల్ల వాడి శరీరంలోనే ఉత్పత్తి అయిపోయింది విషయం. మనసుకు అంత పవర్ ఉంటుంది. అందుకే మనసుతోటి ఎప్పుడూ పాజిటివిటీలోనే జీవించాలా, పాజిటివ్ సంభావన బుద్ధితోటి జీవించాలా అని చెప్పేసి ఎట్లా మనము ఊహించుకుంటూ ఉంటామో పనులు అలాగే అవుతుంటాయి. ముందుగానే పని చేసేకుంది అది అవుతుందా పోతుందా అనే హాఫ్ కాన్ఫిడెన్స్తో పోతే చేస్తే కానీ ఆ పని కూడా అలాగే అయిపోతుంది. లేదు 100% ఆ పని అవే అవుతుందని ఫుల్ పాజిటివిటీ చేస్తే తప్పకుండా అవుతుంది. ఆ కెపాసిటీ యోగులకు ఎందుకు అంత కెపాసిటీ వస్తుందంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేసే అంత మైండ్ ఉంటుంది. కొంత ఫైటర్లు కూడా, బ్రూస్ లీ లాంటి కొంత ఫైటర్లు ఉంటారు, వాళ్ళకు కూడా ఎందుకు అంత సక్సెస్ వచ్చిందంటే కదా మైండ్ తోటి కాన్సన్ట్రేషన్ చేసే పవర్ని అంతా పెట్టుకుంటారు. ఇందులో ఏంటంటే మనం తెలుసుకో, మనసుకు అంత కెపాసిటీ ఉంది, అచింతనీయ శక్తి, అది మహదద్భుత అనిర్వచనీయ రూప అంటారు. ఈ మాయాశక్తి అనేది అచింతనీయ శక్తి. సర్వం సంభవం మాయలో సర్వం సంభవం, ఏదైనా అవ్వచ్చు అని అంత కెపాసిటీ ఉంటుంది. మరి అలాంటి మనసుని మనం కంప్లీట్గా నమ్మేస్తున్నాం. ఆ మనసు ఒక గులాములై ఉన్నాం. ఆ మనసు చూశాం, యథార్థంతో దానికి సంబంధమే లేదు. అది ఎలా ఊహించుకుంటుందో అలా జీవించేసి మనకు తిప్పలు పెట్టేస్తూ ఉంది. లేని విషయాన్ని సృష్టించుకొని వాడు ప్రాణమే కోల్పోయాడు. ముందు వాడు ఆ రబ్బర్ చేయికి తనకు సంబంధమే లేదు, అనవసరంగా ఆ నొప్పినంత అనుభవించాడు. వాడిచ్చే కాలి చేయి రబ్బర్ చేయిలో ఉన్న పెయిన్స్ అంతా తను అనుకున్నాడు. ఇంకా శాస్త్రంలో కూడా ఎగ్జాంపుల్స్ వస్తుంది. 2 వ్యాపారులు ఉంటారు, ఇద్దరికి ఒక్కొక్క కొడుకే ఉంటాడు. పాతకాలంలో అప్పుడు వ్యాపారం చేయాలని గుర్రం మీద పోతుంటే కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఎక్కడో పోయి ఉంటారు. ఎవరో డాకులు అటాక్ చేసేసి వాళ్ళని లూటీ చేసి ఒకరిని చంపేసి ఉంటారు. ఇంకా అంత దూరం నుంచి శవాన్ని తీసుకొని రావడం కుదరదు కాబట్టి
బతికినవాడు సచ్చినవాడు అంతా టేస్టీ కర్మలు అక్కడే చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తాడు. వాడు వచ్చే లోపల ఇన్ఫర్మేషన్ ముందుగా వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ నాన్నలకు. అదే దారిలో ఎవరో వాళ్ళు వెళ్తుంటాడు, ఉల్టా చెప్పేసి ఉంటాడు వాడు. ఎవరు కొడుకు బతికి ఉంటారో అక్కడ పోయి నీ కొడుకు చనిపోయాడు, డాకులు చంపేశారని చెప్పింటాడు. మళ్ళా ఎవరు కొడుకు చనిపోయింటే అక్కడ పోయి నీ కొడుకు ఇంకా బతికి ఉన్నాడు, మెల్లగా వస్తాడని చెప్తారు. వాళ్ళు కొడుకు బతికి ఉన్నా కూడా అయ్యో నా కొడుకు చనిపోయినాడా, ఉన్న ఒక ఆధారం పోయినాడా అని చెప్పేసి ఆ దుఃఖంతో తల్లిదండ్రులు కూడా బాగా ప్రాణం కోల్పోతారు. అంటే మనసుకు యథార్థంతో పని లేదు. ఎలా నమ్మేస్తుంటుందో అలా జీవించేసి మనకు అలా రిజల్ట్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. మరి మనం అలాంటి మనసును ప్రతిరోజు ప్రతి క్షణము అవిచ్చే నిర్ణయాలు నమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాం. మన గతి ఏం కావాలి? అందుకే మనసుల గులాములు కావద్దు, అయితే శాస్త్రము గులాముక, గురువిన గులాముడివిక. అప్పుడు నువ్వు ఈ సంసార బంధం నుంచి బయటకు వస్తావు. అలా ఆ మనసే అలాంటి స్వరూపం ఉన్న మనసు ఈరోజు మనము కాని ఈ శరీరాలతోటి ఈ శరీరమే మనము అని కనెక్షన్ పెట్టేసుకుంది. ఇదే బంధనం. ఈ బంధనము అనాది కాలం నుంచి ఎందుకు నిలబడిందంటే అభ్యాసం ఎక్కువ చేసుకున్నాం. ఎప్పటి వరకు మన రియల్ నేచర్, మన రియల్ ఐడెంటిటీ ఎప్పటి వరకు మనం ఎవరు అన్న విషయం మనం తెలుసుకోలేమో, ఈ అజ్ఞానం ఉన్నంతసేపు మనము ఈ శరీరంతో, ఈ 3 ప్రకారాల శరీరాలతోటే మనం కాని శరీరంతో సంబంధం పెట్టుకొని అనవసరంగా సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉంటాం. మరి అలాంటి బంధనం ఎందుకు నిలబడిందంటే అనాది అజ్ఞానం వల్ల నిలబడింది. మళ్ళీ ఆ బంధనం నుంచి విమోచనం ఎలా అంటే నిజంగానే మరి ఈ శరీరంతో తెలిసి జరిగిపోయిందో తెలియక జరిగిపోయిందో కనెక్షన్, ఈ శరీరంతో ఉన్న సంబంధం తెంచుకునే ఛాన్సెస్ ఉందా అంటే ఉంది, శాస్త్రం చెప్తుంది. పోనీ ఈ శరీరంతో ఉన్న కనెక్షన్ తెచ్చుకోవడానికి ఏమన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలా, క్రియలు చేయాలంటే కనుక లేదు. బంధనం వాస్తవికమైతే తాడులతోటో చైనులతోటి కట్టేసి ఉంటే అలాంటి బంధాన్ని మనము తెంచుకోవడానికి అప్పుడు కేవలం జ్ఞానం మాటలు చెప్తే కనుక కుల్జాసించమంటే అవేమి వదిలిపెట్టవు. అప్పుడు క్రియలు చేయాలి, ఎవరినో రమ్మనాలి, ఈ తాడుల్ని తీయండియా అని, లేదా విప్పే క్రియలు చేయాలి. నిజమైన బంధనం అయితే ఏదన్నా క్రియలు చేస్తే ఆ బంధనం నుంచి విముక్తి కలుగుతుంది. కానీ మనది నిజమైన బంధనం కాదు, కల్పితమైన బంధనం. కాబట్టి కేవలం విచారము ద్వారా, జ్ఞానము ద్వారా మనకు ఈ బంధనం నుంచి విముక్తి కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇంతకుముందు పోనీ ఎవరన్నా అట్లా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా ఈ శరీరాలతోటి సంబంధం తెంచుకున్నారంటే కనుక మన భారతదేశంలో కొన్ని వేల లక్షల ప్రూఫ్లు ఉన్నాయి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ అని ఒక మహానుభావుడు ఉంటాడు, దిగంబర సన్యాసి. ఒక 400-500 సంవత్సరాల క్రితం ఆయన కావేరి నది ఒడిలో కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటే వరదలు వచ్చేసి కొట్టుకెళ్ళిపోయింటాడు. కొట్టుకెళ్ళిపోయిన తర్వాత తమిళనాడులో ఇసుక కింద 6 నెలలు ఉంటాడు నదిలో. అక్కడ ఎవరు మళ్ళీ ఇల్లు కట్టాలని ఇసుక తీయకపోతే రక్తం వస్తుంది. చూస్తే ఈయన లోపల దిగంబర సన్యాసి. అప్పుడు బాహ్య స్పృహ వచ్చి నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఎవరో రాజు తన రాణిల ద్వారా అక్కడ విలాసయాత్రలో ఉంటే ఈయన ఇంత దిగంబరంగా వచ్చేసరికి వాళ్ళందరూ కేకలు పెట్టేసరికి కోపం వచ్చి రాజుకి ఎవరో పిచ్చోడని చెప్పేసి చెయ్యి కత్తిరించేస్తాడు. ఆ చెయ్యి కింద పడిపోతే కూడా అలాగే నడుచుకుంటూ పోతూ ఉంటాడు. మనకు ఒక చిన్న పింపుల్ వస్తే మనకు తట్టుకోలేము శరీరానికి. ఆయనకు చెయ్యి కత్తిరించుకుంటే కూడా ఆ నొప్పి ఏమీ కలగలేదు. ఎందుకంటే ఆయన ఈ శరీరంతో ఉన్న మెంటల్ కనెక్షన్ని తెలుసుకున్నారు. అలాంటి మహాపురుషులు ఎన్లైటెండ్ పర్సన్స్ అంటారు, జీవన్ముక్త పురుషుడు అంటాడు. జీతే గుయ్యము, ఈ శరీరంలో అవిద్యాలేశంతో కొద్దిపాటుగా జీవభావం ఉన్నప్పుడు కూడా వాళ్ళ ముక్తులోనే అంటినట్టుగా ఈ శరీరాలతో ఉన్న కనెక్షన్ని తెంచుకుంటారు. ఇది ఒకటి కాదు, కొన్ని వేల కోట్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేము చదివిన ఆశ్రమంలో 1920s అక్కడ నీలకంఠ మహాదేవ్ అని ఉంటాడు, ఆయన మహానుభావుడు.
ఆయనకేమో కాళ్ళు ఏదో పుండు అయిపోయి దాన్ని కాళ్ళని కత్తిరించాలి అని చెప్పేసి డాక్టర్లు హాస్పిటల్కి రమ్మంటే పోలేదు. డాక్టర్లే ఆశ్రమానికి వచ్చి, గురుగారు అనస్థీసియా ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే విపరీతమైన నొప్పి అవుతుంది, ఈ కాలు కట్ చేయాలి, కట్ చేయకపోతే శరీరం అంతా పాకిపోతుంది, ఇది రోగం అని. అనస్థీసియా ఏం అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, నేను విద్యార్థులకి పాఠాలు చెప్పాలి. అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తోటి రంపంతో కాలు కత్తిరించాడు, మిషన్లు లేవు. వాళ్ళు పరా అని కాలు ఇటువైపు కత్తిరించుకుంటూ ఇటు తిరిగి ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడంట. మరి ఎందుకు ఆయనకు ఆ నొప్పులంతా కలగలేదు? ఎందుకంటే వాళ్ళ శరీరంతో ఉన్న ఆ మెంటల్ కనెక్షన్ తీసుకున్నారు జ్ఞానం ద్వారా. ఈ శరీరంతో పెట్టుకున్న మనం కనెక్షన్ కాల్పనికమైంది కాబట్టి విచారము ద్వారా దాన్ని పల్సన చేసుకుంటూ ఒకరోజు కనెక్షన్ కట్ అయిపోతుంది. శాస్త్ర ప్రమాణం ఉంది. ఇలా ఆ బంధనం నుంచి మనము విముక్తి కావాలంటే అప్పుడే, ఎప్పుడు నువ్వు ఈ శరీరాలతోటి సంబంధాన్ని నువ్వు కట్ చేసుకుంటావో అప్పుడు నీకు దుఃఖాలు కానీ వైషయిక సుఖాలు కానీ నీకు ఎంటర్ కావు. అవును, అప్పుడు నువ్వు నిర్లిప్తంగా ఉంటావు. లేదు, ఈ 3 ప్రకార శరీరాలతోటి నువ్వు కొద్దిగా కనెక్షన్ పెట్టుకున్నా కూడా మన చుట్టూ అందరి చేతికి ఇచ్చినట్లే. ఎవరైనా మనకు దుఃఖాలు ఇవ్వచ్చు. ఆ అహంకారం ఉన్నంతసేపు ఈ శరీరము నేను అనే అహంకారం అంటే మనం లోకాల్లో మాట్లాడుకునే దురహంకారం కాదు. ఈ శరీరము నేను అని అనుకోవడమే దాన్నే అహంకారం అంటారు. కొద్దిగా లేశ మాత్రం కూడా అహంకారం ఉంది అంటే కాన మనకు దుఃఖం అన్అవాయిడబుల్, తప్పకుండా దుఃఖాలు వస్తూనే ఉంటాయి. ఇదొక్కటే మార్గము. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో డీప్ స్లీప్లో నీకు అదే యుక్తి భగవంతుడు ఇస్తున్నాడు. ఎప్పుడు ఈ శరీరంతో నువ్వు కనెక్షన్ను తెంచుకుంటావు. మరి ఈ శరీరంతో కనెక్షన్ కూడా గమనించండి, ఇది నైమిత్తికమే, పర్మనెంట్ కాదు. కాసేపు మాత్రమే ఉంటుంది. మనసు బుద్ధులు ఉంటేనే ఈ శరీరంతో కనెక్షన్ కుదురుతుంది. మనసు బుద్ధులు లేకపోతే కన్నా ఈ శరీరంతో కనెక్షనే ఉంటుంది. ఇప్పుడు ఎడారిలో సూర్యకిరణాల నిమిత్తము ద్వారా ఇసుక ఎండమావులు నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పటి వరకు సూర్యకిరణాలు ఉంటాయో అప్పటి వరకునే ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సూర్యకిరణాలు నిమిత్తం పోయిందంటే కానీ మళ్ళీ ఇసుకలాగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము మన మనసు ద్వారా ఏదైతే ఏదో ఒక నిమిత్తం ద్వారా కాసేపు కనిపించి ఆ నిమిత్తం పోయిన తర్వాత కనిపించకుండా మాయమైపోతుందో అది మధ్యలో కాసేపు ఉన్నప్పటికీ కూడా అలాంటి వస్తువు లేదు అని మన మనసు బాగా 100% నిర్ణయం చేసింది. అందుకే మనం ఎడారిలో కనిపించే ఎండమావులు నీళ్ళులాగా పెద్ద నదుల్లాగా కనిపించినా కూడా ఇప్పటి వరకు పైప్ లైన్లు వేసుకోవాలా, అక్కడ నీళ్ళు తెచ్చుకోవాలనే ఐడియాలు కూడా మనకు రావు. ఎందుకంటే అది సంపూర్ణంగా మనకు అది మిథ్య అనేది నిశ్చయం అయిపోయింది. కానీ అదే మనసు ఈ ప్రపంచం విషయంలో వచ్చేసరికి ఫెయిల్ అయిపోతా ఉంది. సేమ్ అదే యుక్తి ఇక్కడ గమనించండి. ఈ ప్రపంచం ఎప్పుడు కనిపిస్తుంది మనకు మనసు బుద్ధులు ఉన్నప్పుడే. అక్కడ సూర్యకిరణాలు ఉన్నంతసేపే అక్కడ ఎడారిలో నీళ్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నప్పుడే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు లయమైపోతూ ఉంటే ఎక్కడ ప్రపంచము, ఎక్కడ శరీరం, ఏమీ లేదు. మరి అదే మనసు అక్కడ మిథ్యాన్ని నిశ్చయం చేసిన మనసు ఈ ప్రపంచం విషయంలో అంత స్ట్రాంగ్ నిర్ణయం చేసుకోలేకపోతాము. ఎందుకంటే మనం అలవాటు పడిపోయాం దీన్ని. ఇది పారమార్థం, ఇది సత్యము, ఈ జగత్తు సత్యం అన్నదానికి బాగా అడిక్ట్ అయిపోయాం. కొద్దిగా విచారణ చేసి చూస్తే కనుక సేమ్ రియాలిటీ. ఇది కూడా నైమిత్తిక, ఇది సోపాధిక అధ్యాసము, అది సోపాధిక అధ్యాసం. ఉపాధి అంటే నిమిత్తాలు, సూర్యకిరణాల నిమిత్తం నుంచి అది ప్రతీతి. ఇది మనసు బుద్ధులు ఉంటేనే ప్రపంచం. అందుకే శాస్త్రం అంటుంది, ఈ ప్రపంచం నిజంగానే నిజముదైతే, దీనికి దమ్ము ఉంటే గాన సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు లేనప్పుడు కనిపిమని ఈ ప్రపంచానికి. మళ్ళీ నిర్వికల్ప సమాధి స్థితిలో మనసు బుద్ధుల్ని చంపుకున్న యోగికి ఈ ప్రపంచం కనిపించదు. కేవలం మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటేనే ప్రపంచం ఉంటుంది. అందుకే ఆ మనసు బుద్ధుల్ని ఇదే
ఇదే యుక్తి ద్వారా ఈ కనిపించే ప్రపంచము సత్యం కాదు, మిథ్య అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఎప్పుడు మనం అలా ఈ కనిపించే ప్రపంచం కూడా ఇలాగే మిథ్య అని యుక్తుల ద్వారా, శాస్త్రం ద్వారా, ఉపదేశం ద్వారా మనం తెలుసుకుంటాము, అప్పుడు మన శరీరం కన్నా బయట ఉన్న ఆ రియాలిటీ మీద మనకు ఆసక్తి పోతుంది. సీరియస్గా తీసుకోం. మళ్ళీ ఒక యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తాడో అలాగా వ్యవహారం చేసుకుంటూ పోతుంటాం. కానీ మళ్ళీ అది ఈ ప్రపంచము మన చేత ప్రవృత్తి నివృత్తి కర్మలు చేపిలేదు. ఇప్పుడు ఎడారిలో ప్రతిరోజు ఎంత రియల్గా నీళ్ళు ఉన్నట్టుగా కనిపించినా కూడా అవి మన చేత పని చేపిలేదు. ఎందుకంటే అది మిథ్య అని సంపూర్ణంగా నిశ్చయం చేసేస్తారు. కానీ ఈ ప్రపంచం మన చేత ఉరికి తెచ్చేస్తాం, పనులు చేపించేస్తాం. అంతటి నిత్యాత్వ దర్శనం ఇంకా ప్రపంచంలో మనం చేయలేకపోతున్నాం. అలా దాన్నే ఇప్పుడు శ్రవణ మన నిధిధ్యాసల ద్వారా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు శాస్త్రం ఎన్నో యుక్తులు ఇస్తూ ఉంటుంది. రాత్రిపూట్ల స్వప్నంలో కనిపించే ప్రపంచము ఎలా మిథ్యాను, పగలుపూట్ల కనిపించే ఈ ప్రపంచం కూడా మిథ్యానే అని. మనకు అంతఃకరణంలో మలినత ఎక్కువ ఉంది కాబట్టి ఆ రియాలిటీ మనకు యథార్థం కనిపిస్తలేదు. రాత్రిపూట్లు కనిపించే స్వప్నము ఏదో టెంపరీలే, రోజుకు ఒకటి వస్తూ ఉంటుంది. కానీ పగలు కనిపించేది ఇది మాత్రం సత్యము. ఎందుకంటే రోజు చూసిన ముఖాలే చూడాలి. 100 సంవత్సరాల వరకు అదే సేమ్ రొటీన్ ఉంటుంది. కాబట్టి ఇది సత్యము, అది సత్యం కాదు అని. కానీ జనక మహారాజుకు ఆయనకు అలా కనిపించలేదు. ఆయన పెద్ద సామ్రాట్ అయి ఉంటాడు, సంపూర్ణ ప్రపంచాన్ని గెలిచి ఉంటాడు. పడుకుంటే ఆయనకు స్వప్నంలో ఆ మొత్తం రాజ్యాన్ని కోల్పోయి ఉంటాడు. ఏమి గతిలాక అంతా పోయి ఉంటుంది. భిక్షం ఎత్తుకొని బతుకుతుంటాడు. భిక్షం ఎత్తుకొని పోతుంటే కన్నా నీళ్లు దొరకవు, తినడానికి తిండి లైన్లో నిలుచుకుంటే ఆయన వంతు వచ్చేసరికి అన్నం అయిపోతుంది. ఇంకా నీళ్లు దొరకక, అన్నం దొరకక ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఉలిక్కి లేస్తాడు. కానీ అతని అంతఃకరణంలో మంచి ఆలోచన వస్తుంది. నేను రాజునయ్యి భిక్షగాని స్వప్నాన్ని చూస్తున్నానా, లేదా భిక్షగానయ్యి రాజు స్వప్నం చూస్తున్నానా? రెండు ఒకేలాగా అనిపించాయి ఆ స్వప్నం. ఎందుకంటే స్వప్నంలో కూడా ఒకసారి 7 నుంచి 8 గంటల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది స్వప్నం. జాగ్రత్త అవస్థ ఒక 12 నుంచి 14 గంటలు జాగ్రత్త అవస్థ. ఇక్కడ సుఖ దుఃఖాలు అవి అనుభవ రూపంలోనే ఉంటాయి. అక్కడ సుఖ దుఃఖాలు అనుభవ రూపంలో ఉంటారు. నొప్పే కదా. అక్కడ అంతసేపు నొప్పి అనుభవించాం, మళ్ళీ లేచిన తర్వాత అది ఒట్టిదే అనుకున్నాం. ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఏదో సుఖ దుఃఖాలు అనుభవిస్తాం, మళ్ళీ ఇది ఒక మెమొరీనే కదా. అది మెమొరీ, ఇది మెమొరీనే. నాకే విచిత్రమైన స్వప్నం వచ్చింది ఒకసారి. ఈ కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నప్పుడు మేస్త్రీలు సిమెంట్ ఇచ్చే పంపించిన ఆయన వాళ్ళు వీళ్ళు డబ్బులు కావాలని బాగా డిమాండ్ చేసింది. ఇక్కడైతే మన దగ్గర డబ్బులు లేవు. అబ్బా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కానీ వీళ్ళందరికీ పేమెంట్ చేసింటే బాగుందని అనుకుని పడుకున్నాను కదా. సో స్వప్నంలో ఒకరోజు ఫుల్గా ఫోన్పేలో ఫుల్ బ్యాలెన్స్ ఎక్కువైపోతే కన్నా ఇక ఫుల్గా వాళ్ళకంతా పేమెంట్ చేసేసాను అక్కడ. అంటే ఇక వాళ్ళు రాని, ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోయింది, ఇంక వాళ్ళు ఉదయం వస్తేనే వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చేస్తానని ఫుల్ రిలాక్స్గా స్వప్నంలో రిలాక్స్ అయిపోయాయి. నిద్ర లేస్తే మళ్ళీ ఏమీ లేదు బ్యాలెన్స్. మళ్ళా అది ఒట్టిది. అక్కడున్న ఫోన్పే బ్యాలెన్స్ ఇక్కడ పని చేయలేదు. మళ్ళీ సరే అని చెప్పేసి భగవంతుడి వల్ల మళ్ళీ ఇక్కడ కూడా ఎవరో డొనేట్ చేసేసరికి ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఫోన్పే బ్యాలెన్స్ వచ్చేసేసరికి వాళ్ళకి ఇచ్చేసి సెటిల్మెంట్ కూడా చేసేసినాను. మళ్ళీ స్వప్నంలోకి పోతే కదా మళ్ళీ అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ లేదు ఫోన్పే బ్యాలెన్స్. జాగ్రత్త అవస్థలో ఆ మ్యాటర్ డీల్ చేసి వదిలిపెట్టినా కూడా మళ్ళీ అక్కడ వచ్చేసి అక్కడ మళ్ళీ నాకు డబ్బులు కావాల్సి అనేది, నాకు ఆ పని ఉంది, కొడుకు ఫీజు కట్టాలి, అట్లా మళ్ళీ అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఫోన్పే బ్యాలెన్స్ అక్కడ పనిచేయలేదు, అక్కడ ఫోన్పే బ్యాలెన్స్ ఇక్కడ పనిచేస్తలేదు. దీనికి మాత్రం ఎందుకు సత్యం అని పేరు ఇవ్వాలి? ఇది నిజంగా అంత సత్యమైన జగత్ అయితే ఇక్కడున్న బ్యాలెన్స్ స్వప్నంలో కూడా పనికి రావాలి కదా. మంచిగా డబ్బులు పక్కలో పెట్టుకొని మంచి భోజనం తిని ఉంటే అక్కడ ఆ భోజనాలు స్వప్నంలో కూడా పనికి రావాలి. ఇక్కడ వస్తువులు అక్కడ పనికి వస్తలేవు, అక్కడ వస్తువులు ఇక్కడ పనికి వస్తలేవు. సేమ్ రియాలిటీ. అందుకే
ఇక్కడ మాండూక్య ఉపనిషత్తులో కారికాలలో ఎగ్జాక్ట్ 2 తక్కిడిలో పెట్టేసి తూకమేసి చూపించేస్తారు. జాగ్రత్త అవస్థకు స్వప్న అవస్థకు ఏమీ డిఫరెన్స్ లేదు. కేవలం మనమే దానికి సత్యము అని స్టేటస్ ఇచ్చుకొని, సత్యం అంటే ఏంటి అంటే అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అంటారు. 3 కాలాలలో 3 అవస్థలలో కంటిన్యూస్గా ఉన్నది సత్యం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా ఉండాలి. మళ్ళీ అవస్థలు, జాగ్రత్త అవస్థ, పగులు, రాత్రి స్వప్నంలో, మళ్ళీ సుషుప్త 3 అవస్థల్లో కూడా ఉండాలి కంటిన్యూస్గా. అలాంటి వస్తువునే సత్యం అంటారు. మరి జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రపంచము అసలు స్వప్నంలోకి పోతేనే స్వప్నంలోకే పనికి వస్తాయి ఈ వస్తువులు. మరి ఇది ఎట్లా సత్యమవుతుంది? ఏమీ ఉండదు. కానీ మన లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపుడు, సాక్షి చైతన్యము 3 అవస్థలలో కూడా మనం ఉంటాం. మనమే కంటిన్యూస్గా ఒకే వ్యక్తి ఉన్నాం కాబట్టి నిన్న పగలేం జరిగిందో తెలుసు, స్వప్నాల్లో ఏమొచ్చిందో తెలుసు, సుషుప్తి అవస్థలో స్వప్నాల్లో రాలేదన్న విషయం కూడా తెలుసు. మనసు బుద్ధులు లేకపోయినా కూడా మనం ఉంటాం. ఈ ఆశ్రమానికి ఎవరన్నా రాలేదని చెప్పడానికి నేను ఉంటేనే చెప్పగలను కదా. సుషుప్తి అవస్థలు, మనసు బుద్ధులు, ప్రపంచం ఏమీ లేకపోయినా అవన్నీ లేవు అని తెలుసుకునే ఒక సాక్షి చైతన్యం మనం ఉన్నాం. మనం కంటిన్యూస్గా 3 అవస్థలలో ఉన్నాం. నేను లేను అనే అనుభవం ఎప్పుడన్నా ఉంది ఎవరికన్నా? లేనే లేదు. మనం సత్యమైన వస్తువు, ఎప్పటికీ కంటిన్యూస్గా ఉన్నాం. పాస్ట్ టెన్స్లో ఉన్నాం, ప్రజెంట్లో ఉన్నాం, ఫ్యూచర్లో కూడా ఉంటాం. అందుకే ఆత్మ లక్షణం, మనం వెతుకుతున్న అల్టిమేట్ హ్యాపీనెస్, మనం వెతుకుతున్న పరమాత్ముడు, మనం వెతుకుతున్న మోక్షము, మన నిజమైన ఐడెంటిటీ అన్నీ ఒకటే. దాని పేరు ఆత్మ అంటారు. మన సెల్ఫ్ సోల్ అంటారు దాని లక్షణం. అందుకే మన శాస్త్రంలో స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప యః తిష్టతి స ఆత్మ. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వ్యతిరిక్తంగా ఉండి పగులు ఉండేది ఇది స్థూల శరీరం. స్వప్నంలో ఎక్కువ సూక్ష్మ శరీరంలోనే ఒక మనసే అంతా ప్లాట్ఫారం రెడీ చేసుకుంటుంది. ఆ కొండలు, చెట్టులు ఈ జాగ్రత్త అవస్థ కన్నా విచిత్రమైన సృష్టిలు చేసుకుంటుంది. మనసుకి ఆ కెపాసిటీ ఉంది. సూర్యచంద్రులు కూడా సృష్టి చేసుకుంటాం అక్కడ పెద్ద పెద్ద. మళ్ళా మన సృష్టిలో మనదే ఇంకో చిన్న శరీరం చేసుకుంటాం. మనమే సింహాన్ని సృష్టి చేసుకుంటాం, మనమే భూత ప్రేతాన్ని సృష్టి చేసుకుంటాం. ఆ సింహం తొరకొస్తే మనమే భయపడతా ఉంటాం. అక్కడ అన్ని లీలలు, లీలా నాటక సూత్రధారులుగా అన్ని పనులు చేస్తూ ఉంటాం. అలా సూక్ష్మ శరీరం, మళ్ళా కారణ శరీరం సుషుప్తి అవస్థలు, ఈ 3 అవస్థలకు అతీతంగా ఉండి పంచకోశాలకు అతీతం. మన శరీరంలో పంచకోశాలు ఉంటాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశ వివేకం అని నిన్న కూడా విచారణ చేసుకున్నాం. మనం ఈ 5 ఊరికే వివేకము ద్వారా ఒక 5 గెస్ చేసుకున్నాం. కొంతమంది ఫిజికల్ బాడీని నేను అనే భావనలో ఉంటారు. భారతీయులకు మరీ అంత రిజిడ్లే ఫిజికల్ బాడీని వదిలిపెట్టి ఇంకోటి ఏదో సూక్ష్మ శరీరంలో పోతామని ఉంటుంది. అది ఈ అన్నమయ కోసం కాదు. మనం ప్రాణం ఉంటేనే నేను ఉంటాను, ప్రాణం లేకపోతే నేను లేనని కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రాణమయ కోశం కూడా మనం కాదు. ప్రాణాన్ని కప్పలు కూడా 6 నెలల నుంచి 8 నెలలు సుప్తావస్థలు పెట్టేసి ఉంటాయి. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాస ఆడకపోయినా కూడా దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. అవి జీవిస్తాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. యోగులు కూడా నిర్వికల్ప సమాధి స్థితిలో కుంభక రేచకాల ద్వారా మనసును స్తబ్దం పెట్టేసి ఉంటారు. ప్రాణాయామం అంటేనే ఎక్స్పాన్షన్, ఆయామం అంటే ఎక్స్పాన్షన్. ప్రాణాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఎక్స్పాండ్ చేసి చేసి మెల్లగా ఆపేస్తారు కుంభక రేచకాదుల ద్వారా. కాబట్టి వాళ్ళు కూడా ఆ ప్రాణాన్ని స్తబ్దం చేసినప్పుడు వాళ్ళ అస్తిత్వం ఉంటుంది. అందుకే యోగులు వాళ్ళకున్న ఆయుష్ కన్నా ఎక్కువ 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఎందుకు బతికేస్తారంటే కానీ వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ని ఖర్చే పెట్టలేదు. మనము 84 సంవత్సరాలు జాతకంలో ఆయుష్ ఉన్న 74కే టఫ్ పని వెళ్ళిపోతాం. చాలా తొందరగా ఖర్చు చేసుకుంటాం. క్రోధం వచ్చినప్పుడు, ఆసురీ సంపత్తులు మనలో ఎక్కువ ఉన్నప్పుడు ప్రాణం ఎక్కువ క్షీణించిపోతుంది. ఎన్నో విషయాలు ఉంటాయి ప్రాణం
క్షీణించడానికి. శ్మశానంలో ఉన్న వాయువుని ఎక్కువ పీల్చుకున్నా, మళ్ళా మనకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నా, కొన్ని 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 కాన్సెప్ట్లో ఆయుష్ క్షీణించిపోతూ ఉంటుంది. అందుకే భారతదేశంలో మన సనాతన ధర్మంలో ఏజ్ కూడా డిఫరెన్సు మగవాడి కన్నా స్త్రీ ఏజ్ తక్కువ ఉండేలాగానే చూసుకుంటూ వస్తారు. అట్లా ఎన్నో కారణాలు ఉంటాయి ఆయుష్ క్షీణం అవడానికి. క్రోధం వస్తే కన్నా చాలా తొందరగా ఆయుష్ క్షీణం అయిపోతూ ఉంటుంది. బ్రీదింగ్ మళ్ళా ఎక్కువ క్రియలు, శరీరంలో శక్తికి మించిన ఎక్కువ పరిశ్రమలు చేసుకున్నప్పుడు కూడా ఆయుష్ తొందరగా అయిపోతూ ఉంటుంది. అందుకే మనకి రిక్వైర్డ్ కూడా అంతే. ఇప్పుడు ఎవరికైనా 100 రూపాయలు ఖర్చు చేయడానికి ఇచ్చింటాడు, తొందరగా ఒకే ఒకే దానికి 10 రోజులకి నువ్వు ఖర్చు చేసుకోరా అంటే వాడు 4-5 రోజులకి ఖర్చు చేసుకుంటే అది ఖాళీ అయిపోతుంది. ఆయుష్ కూడా అంతే. మనము ఈ ఆసురి సంపత్తుల వల్ల తొందరగా ఖర్చు చేసుకుంటాము, తొందరగా వెళ్ళిపోతాం. యోగులు దాన్ని అసలు ప్రాణాన్ని ఆపేస్తారు కాబట్టి వాళ్ళది ఎక్కువ లెంత్ అయిపోతుంది. మరి ఆకలి తొప్పిలు కూడా దీనిదే సమస్య. కప్పు ఎక్కడ తింటుంది? 8 నెలలు అసలు తినదు అది. ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నవాడు వాళ్ళకి ఆకలి లేదు, దప్పి లేదు. ఎందుకంటే అది ప్రాణము ధర్మం. ఆకలి దొప్పి మన ధర్మం కాదు, అది ప్రాణముక ధర్మం. ఆ ప్రాణంతో మనం ఇది నేను, నా ప్రాణము అని మనం తాదాత్మ్యం పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈ సమస్య. ఈ ఔరా నుంచి బయటికి రావాలంటే సాధన చేసుకుని దీన్ని ఆపుకుంటే కానీ పెద్ద అనర్థం దూరం అయిపోతుంది. అందుకే ఎక్కువ యోగులు ప్రాణాయామాలు మెల్లమెల్లగా చేసుకుంటూ దీన్నే నిరోధించుకుంటారు. ఎక్కువ పరాధీనత ప్రాణంతో తాదాత్మ్యం పొందినందుకే. కూటి కోసమే కోటి విద్యలు అంటారు కదా. కాబట్టి అందుకే ఈ ప్రాణమయ కోశం మనం కాదు. ఇంకేముందు మన శరీరంలో మనసు బుద్ధులు ఉంటాయి. కొన్ని అవి నిత్యం అనుకుందామంటే అవి కూడా సుషుప్తి అవస్థలో అవి 2 ఉండవు. అవి లేకుండా కూడా మనం ఉంటాం. ఏదన్నా మన ఆత్మస్వరూపం అంటే కన్నా అది నిత్యంగా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి. అప్పుడే అది మన ఆత్మస్వరూపం అనుకోవాలి. ఏ వస్తువు కూడా నిత్యంగా ఉండదు. కాసేపు ఉంటే కాసేపు లేకుండా అయిపోతున్నాయి. అన్నీ టెంపరవరీనే. మనసు బుద్ధులు రోజు సుషుప్తి అవస్థలో లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి మనసు బుద్ధులు కూడా మనకు కాదు. ఇంకా లోపల ఆనందం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ఆనందం కూడా మన స్వరూపం కాదు. ఇది వైషయిక ఆనందం. ప్రియ, మోద, ప్రమాదాన్ని 3 లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్స్. మనకి ఇష్టమైన వస్తువుని స్మరించినప్పుడు ఒక ప్రకారమైన ఉత్సాహం, అది మనకి ఎదురుగా కనిపించినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్ ఇంకొంచెం మోద, ప్రియ మోద. అది దాన్ని అనుభవించేటప్పుడు ప్రమోద అని. మన లోపల ఉన్న స్వరూపానందమే కొద్దిగా అట్లా వ్యక్తమవుతూ ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్త అవస్థలో కొద్దిగా, జాగ్రత్త స్వప్నంలో కొద్దిగా ఈ ఆనందం ఉంటుంది. సుషుప్తి అవస్థలో ఎక్కువ ఉంటుంది. ఈ ఆనందము కూడా మనకు నిజమైన స్వరూపం కాదు. మనం ఎలాంటి ఆనందం? సహజానందం. ఏ నిమిత్తాల ద్వారా కూడా వచ్చే ఆనందం కాదు. వితౌట్ ఎక్స్పెక్ట్, ఏ నిమిత్తాలు లేకుండా సహజంగానే ఉండేలాంటి ఆనందం. మనం ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో పొందే ఆనందానికి చాలాను ఎక్కువ. సాసు గింజంత ఆనందానికి సముద్రం అంత కష్టం చేస్తే వచ్చే ఆనందం. ఎన్నో అలైన్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చేది. కానీ మనలో ఉన్న ఆనందానికి నువ్వు ఒక్క క్రియ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క నిమిత్తం తర్వాత అది సహజంగానే ఎప్పటికీ ఉంది. అది కేవలం యూ హ్యావ్ టు నో ఇట్ అండ్ ఓన్ ఇట్. నువ్వు తెలుసుకొని దాన్ని సొంతం చేసుకోవాలంటే ఒక్క క్రియ అవసరం లేదు. ఈ శరీరం అవసరం లేదు ఆనందాన్ని పొందడానికి. మనసు బుద్ధులు అస్సలు అవసరమే లేదు. అవి ఉంటేనే ఇంకా అడ్డం. అవే ఆనందం, మనలో ఉన్న ఆనందాన్ని పొందకుండా అడ్డం వస్తున్నాయి. సుషుప్తి అవస్థలో చూడండి, ఆ మనసు బుద్ధులు లేవు, మనకి ఆ స్వరూప ఆనందం అక్కడ దొరికిపోతూ ఉంటుంది. కాబట్టి మన ఆనందము సహజానందము, ఏ నిమిత్తాలు లేని ఆనందము. బ్రహ్మానుభవం అంటేనే అంతే. ఆ విషయ అనుపరక్త చిత్త స్ఫురణం బ్రహ్మానుభవం అంటారు. ఆబ్జెక్ట్ లేకుండానే ఆ విషయత అంటే ఆబ్జెక్ట్లెస్. మనం ఏ ఆనందం అన్నా ఏదో ఒకటి వస్తువు నుంచి వచ్చే ఆనందం పొందుతూ ఉంటాం, నిమిత్తం నుంచి. ఆ నిమిత్తం ఉన్నంతసేపు ఆనందం ఉంటుంది, ఆ నిమిత్తం పోయిన రోజు ఆ ఆనందం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ముముక్షుల్లో కూడా చాలామందికి అర్థం కాదు ఇది. వాళ్ళ ఆనందాన్ని, ఆ మోక్షాన్ని పొందడానికి దేశకాల పరిస్థితులు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బహుశా ఈ దేశంలో ఆ ఆనందం లేదు,
వేరే దేశానికి పోతే అక్కడేమో ఆనందం వస్తుంది. అది దేశము, కాలము, పరిస్థితుల వల్ల వచ్చే ఆనందం మనది కాదు. మనది సహజంగా ఉన్న ఆనందం అది. కేవలము దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుంటే చాలు, అది మన సొంతం అయిపోతుంది. కాబట్టి ఈ పంచకోశాలు కూడా మనము కాదు. ఈ పంచకోశాలకి అతీతంగా సాక్షి రూపంలో ఏదైతే ఉందో అది మన స్వరూపము. అవస్థాత్రయ స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప. సత్తు చిత్తు ఆనంద స్వరూపము. సత్ అంటే ఎగ్జిస్టెన్స్. ఈ సత్ అనేది ప్రతి ఒక్క వస్తువులో కూడా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. మొబైల్ ఎగ్జిస్ట్, మైక్ ఎగ్జిస్ట్, బుక్ ఎగ్జిస్ట్. ఉండడం అనేది ప్రతి ఒక్క వస్తువులో కూడా మైక్ ఉంది, పుస్తకం ఉంది, మొబైల్ ఉంది, ఉంది అనే రూపంలో అది పరమాత్మని అంశమే, సత్ అంశమే. ఇప్పుడు తాడు కింద పడి ఉంటుంది, తాడు పాములాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకరికి కట్ల పాములాగా, ఒకరికి నాగుపాములాగా, ఇంకొకటికి ఇంకో పాములాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పాములు అన్ని ప్రకారాల పాములలో కొన్ని కామన్గా అన్ని పాములలో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, వంకర టింకర్ తనం అనేది ఒకటి ఏదైతే ఉందో ఆ వంకర టింకర్ తనం అనేది 3 పాములలో కూడా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే తాడులో ఉన్న వంకర టింకర్ తనము అన్ని పాముల్లో కామన్గా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మలో ఉన్న ఈ సత్ అంశము, ఈ ఎగ్జిస్టెన్స్ అంశము పరమాత్మల మీదనే ఈ సకల ప్రపంచం భ్రాంతి రూపంలో కనిపిస్తుంది. కాబట్టి అది అన్ని వస్తువులలో కూడా కామన్గా కనిపిస్తూ ఉంటుంది సత్ అనేది. మళ్ళా రెండోది చిత్తు, కాన్షియస్నెస్. ఈ చిత్తు శుద్ధమైన అంతఃకరణంలోనే కనిపిస్తూ ఉంటుంది. జడ వస్తువులకి ఇప్పుడు మైకుకు నేను సచ్చిదానంద స్వరూపుని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వాటికి చాలా జడమైన అంతఃకరణం. కానీ మనకు అలాంటిది, జీవులకు, మనకు ముఖ్యంగా మనుషులకు ఐ ఎగ్జిస్ట్, ఐ నో దట్ ఐ ఎగ్జిస్ట్. నేను ఉన్నాననే విషయం కూడా నాకు తెలుసు. నేనున్నాను నాకు తెలియదు అనే విషయం లేదు. నేనున్నాననే విషయం కూడా మనకు జ్ఞానం కూడా ఉంది కదా. సత్తు చిత్తు ఎగ్జిస్టెన్స్. మళ్ళా ఆనంద, సచ్చిదానంద ఆనంద స్వరూపం. ఆనందం, మనలో ఉన్న ఆనందత్వం ఒకటి సరిగ్గా వ్యక్తమైంది. సత్తత్వము, చిత్తత్వము, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ 2 చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ నేను ఆనంద స్వరూపాన్ని అన్న విషయంలో చాలా డౌట్ ఉంది. ఎందుకంటే ఈ మనసు బుద్ధులు అడ్డం ఉన్నాయి. అది కేవలం ఈ మనసు బుద్ధులు సచ్చిన రోజు మనకు క్యూరియాసిటీ, మనకన్నా భిన్నంగా వేరే ఏది లేదు అన్న క్యూరియాసిటీ పోయిన రోజు, అప్పుడు అది సంపూర్ణంగా డీప్ స్లీప్లో సుషుప్త వ్యవస్థలో ఎలా దొరుకుతుందో అలా దొరుకుతుంది. ఆ ఆనందత్వము మనం పొందాలంటే కానీ ఈ మనసు బుద్ధుల్ని చంపుకోవాలి. ఇలాంటి ఇది మన నిజమైన స్వరూపం. ఆధార్ కార్డులో ఈ అడ్రస్ ఉండాలి. మన పేరు, అడ్రస్సు 2 ఒకటే. ఏ రోజైతే మనము ఈ సత్యాన్ని మన రియల్ ఐడెంటిటీని తెలుసుకుంటామో ఆ రోజు ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని సముద్రంలోకి డై వేస్తుందంట, దుమికి చూస్తుందంట. పోయి తెలుసుకోవాలని స్వయంగా సముద్రమే అయిపోతుంది. మనము తెలుసుకునే ప్రాసెస్లోనే మనం స్వయంగా పరమాత్మ స్వరూపమే అయిపోతాం. బ్రహ్మ జ్ఞాత్వా బ్రహ్మైవ భవతి అని. అదేంటి స్వామీజీ, బ్రహ్మను తెలుసుకున్నంత మాత్రాన్ని దేవుళ్ళు అయిపోతామా అంటే, మరి మైకుని తెలుసుకుంటే మైక్ అయిపోతామా? పుస్తకాన్ని తెలుసుకుంటే పుస్తకం అయిపోతామా అంటే, మైకు పుస్తకం మన స్వరూపాలు కాదు. మన స్వరూపం కన్నా భిన్నంగా ఉన్న వాటిని తెలుసుకుంటే వాటిలాగా కన్వర్ట్ కాదు. కానీ మనలో ఆ బ్రహ్మ స్వరూపము మనమే అయి ఉన్నాం. అది మన ఓన్ స్వరూపము కాబట్టి దాన్ని తెలుసుకున్నంత మాత్రం అది మన సొంతం అయిపోతుంది. అదేంటి స్వామీజీ, మనం ఆనంద స్వరూపులు అంటారు. మరి కొద్దిగానే మాకు అనిపిస్తూనే లేదు మేము ఆనంద స్వరూపులమని. అది మనం సరిగ్గా తెలుసుకోకుండా పోతే అది మన సొంతం కాదు. కర్ణుని దృష్టాంతం మర్చిపోకూడదు మీరు. కర్ణుడు కుంతి పుత్రుడై ఉంటాడు, కౌంతేయుడే అయి ఉంటాడు. కానీ ఆ విషయం అతనికి తెలిసి ఉండదు. చిన్నప్పుడు సూతపుత్ర అన్నప్పుడంతా కుమిలిపోతూ ఉంటాడు, నన్ను అవమానిస్తున్నాడు అని చెప్పేసి. ఆ కుంతిపుత్రత్వం అన్నది తనలో ఉండి కూడా తెలుసుకోలేనందుకు ఆ ఆనందాన్ని పొందలేకపోయాడు.
మళ్ళీ లాస్ట్లో తెలుసుకుంటాడు. మళ్ళీ ఎవరన్నా సూతపుత్ర అంటే కూడా అసలు తల జరుపుకోడు. మనం కూడా అంతే. మనం ఆనంద స్వరూపులం అయి ఉండి కూడా ఆ విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేదు కాబట్టి అది మనం సొంతం కాలేకపోతున్నాం. ఆ జీవన్ముక్తి ఆనందాన్ని పొందలేకపోతున్నాం మనం. అందుకే దాన్ని మెల్లమెల్లగా శ్రవణ మన నిధిధ్యాసన ద్వారా తెలుసుకుంటే ఏదో ఒక రోజు అభ్యాసం వల్ల, భావనల వల్ల ఎంతో మార్పు వస్తుంది. దాన్ని మన ఋషులు ఇవన్నీ చూసేసి ఉపాసన మార్గాలు అంటే భక్తి మార్గాన్ని కూడా పెట్టింది. డైరెక్ట్గా ఈ జ్ఞాన విచారం కొద్దిగా కఠినంగా ఉంటుంది. చాలా తెలివితేటలు ఉండాలి, సూక్ష్మమైన బుద్ధి, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ గ్రహంలోకి వస్తుందని ఫస్ట్ సరేలే నీకు ఇది అర్థం కాకపోతే కొంచెం భావనలోనే రా. ఆ పరమాత్మ నీకు ఇష్టమైన దేవతని సగుణ రూపంలోనే నువ్వు ఇష్టపడు. ఆ సగుణ రూపంలో కొద్దిగా పరిచయం లిమిటేషన్లో నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా నీ అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. దానివల్ల నువ్వు ఏ దేవుణ్ణి నీ ఇష్టదేవుని తెలుసుకొని ఆ గుణాలని స్మరిస్తూ ఉంటే నువ్వు అలాగే అయిపోతూ ఉంటావు. రామకృష్ణ పరమహంసలు, వివేకానంద వాళ్ళ గురువుల జీవన చరిత్రనే దానికి ప్రమాణం. ఆయన ఒకసారి అన్ని మతాలలోకి పోయి భగవత్ ప్రాప్తి ఎలా అవుతుందో చూడాలని చెప్పేసి అన్ని మతాల్లో కొన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒకసారి హనుమంతుని భక్తుడు అయిపోయి ఉంటాడు. హనుమంతుని ఉపాసన చేస్తూ ఉంటాడు. హనుమంతుని గురించి ఉపాసన చేస్తూ ఉండి హనుమంతుల ముఖమంతా కోతిలాగా మారిపోయేసి వెనకాల తోకలాగా ఒక ఎమక బయటికి లేచి తోకలాగా మలునికి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళా సఖీ సాంప్రదాయం అని బృందావనంలో ఉంటుంది. మగవాళ్ళన్నా కానీ ఆడవాళ్ళన్నా కానీ కృష్ణుడే నా ప్రియుడు అని ఉన్న ఆ ఎమోషన్ మొత్తము ఆ కృష్ణ భక్తిలో పెట్టేస్తారు. మగవాళ్ళు కూడా ఆ భావంలో నేను స్త్రీని, కృష్ణుడు నా ప్రియుడు అనే భావంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ శరీరంలో స్త్రీలాగా మార్పులు వచ్చేస్తాయి. అన్నీ స్త్రీలాగా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. వాయిస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. రామకృష్ణ పరమహంసకు కూడా ఆ మార్పులు వచ్చేసింది. భావించుకోవడం వల్ల అన్ని మార్పులు జరుగుతాయి. భ్రమర కీట న్యాయం ఉంది. భ్రమరం పురుగు మట్టి ద్వారా గూడులు కట్టింటాయి. అది కింద పచ్చ పురుగుని కింద నడుచుకొని పోయే పచ్చ పురుగుని తీసుకెళ్ళి ఆ గూడు లోపల పెట్టుకొని దాన్ని రోజు కూర్చి గూని అని సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వల్ల ఆ పచ్చ పురుగు రెక్కలున్న భ్రమరంలాగా తయారైపోతుంది. కింద పోయి నడుచుకున్న కాళ్ళున్న పురుగు 10-20 కాళ్ళున్న పురుగు గ్రీన్ కలర్ పురుగు ఆ రెక్కలున్న భ్రమరంలాగా తయారైపోతుంది. ఆ గూడును పగలగొడితే కానీ ఆ గ్రీన్ కలర్ పురుగు కూడా మీకు దొరుకుతుంది. ఒకసారి మిల్లలు అక్కడెక్కడ మట్టి ద్వారా గూళ్ళు కట్టేసి ఉంటాయి. అలా భావించుకోవడం వల్ల మనము దేని గురించి భావిస్తుంటామో అదే మనం అయిపోతూ ఉంటాం. అందుకే నీకు డైరెక్ట్గా నిర్గుణ నిరాకార స్వరూపం గురించి అది నువ్వే అయినావని క్లారిటీ లేకపోయినా కూడా నీ ఇష్టదేవుల ద్వారా అలా భావన ద్వారా కూడా నువ్వు దీన్ని అహంగ్రీవ ఉపాసన అంటాడు. 3 ప్రకారాల భక్తి ఉంటుంది. ఒకటి ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీవ ఉపాసన అని 3 ప్రకారాల ఉపాసన అంటారు. ఉపాసన అంటే అంటే దగ్గర, భగవంతునికి దగ్గరగా ఉండడము అని 3 స్టెప్పులు ఉంటాయి. ప్రతీక ఉపాసన అంటే నికృష్టంలో ఉత్కృష్ట భావం. రాళ్ళు, శాలిగ్రామము ఇవన్నీ నికృష్టమైన పదార్థాలు. కానీ అందులో మనం శివలింగంలాగా చేసుకొని దాన్ని మనం ఉత్కృష్ట భావన పెడతాం. ఈ సృష్టిని సృష్టించిన సాక్షాత్ పరమేశ్వరుడు అని. అలా నికృష్టంలో ఉత్కృష్ట భావన పెట్టుకొని ఏదైతే మనం ఉపాసన చేస్తామో ఆయన గుణాల గురించి మనము స్మరిస్తూ చింతన చేస్తూ ఆయన స్వరూపం గురించి చింతన చేస్తూ ఉంటామో దానికి రిజల్ట్ ఏంటంటే స్వర్గాది లోకాల వరకు వెళ్ళచ్చు. ప్రతీక ఉపాసనకు మోక్షం అయితే రాదు, కానీ ఉచ్చమైన లోక ప్రాప్తి అయితే కలుగుతుంది. మళ్ళీ సంవర్గ ఉపాసన అని నికృష్టంలో ఉత్కృష్ట బుద్ధి, ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి. మన మనసు చాలా నికృష్టమైనది. ఆ నికృష్టమైన మనసుని మనోబ్రహ్మేతి ఉపాసీత, నా మనసు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మ. అట్లా నికృష్టమైన మనసులో ఉత్కృష్టమైన బ్రహ్మభావన చేసుకోవడం. ఇలా మనం చేసుకుంటున్నప్పుడు దానికి కూడా స్వర్గాది లోకాల వరకు ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకోటి అహంగ్రీవ ఉపాసన.
ఈ ఉపాసన ఏంటంటే మనము శివుడిని పూజ చేసుకుంటే మనము స్వయంగా శివుడిలాగా భావన చేసుకోవాలి. శివుడై శివుడి పూజ చేయాలి, విష్ణువై విష్ణు పూజ చేయాలి, దేవి అయి దేవి పూజ చేయాలి. ఈ అహంగ్రి ఉపాసనలో అంగన్యాసము, కరన్యాసము, హృదయన్యాసం అని చెప్పేసి మనలో ఉన్న అంగాలను కూడా ఆ భగవంతుని అంగాలలాగా ప్యూరిఫై చేసుకొని అది మనము శివుని ధ్యానం చేసి శివుడై ఆ శివుని పూజ చేసుకుంటాను. నేను ఏ శివుని గురించి నేను తెలుసుకుంటానో ఆ శివుడు నేనే అయి ఉన్నాను, అది నా స్వరూపమే అయి ఉంది అని చెప్పేసి ఇది చాలా ఉత్కృష్టమైన ఉపాసన. ఈ ఉపాసన ద్వారా బ్రహ్మలోకం వరకు ప్రాప్తి ఉంటుంది. లేదు ఆ ఉపాసన ఎక్కువ పరిపక్వం ఇక్కడే అంతకన్నా శుద్ధి కలిగిందంటే మళ్ళీ ఎవరో గురువులు దొరికేసి నీకు ఇక్కడే జీవన్ముక్తి అవస్థలు ఇక్కడే మోక్షం కూడా కలిగిపోతుంది. కాబట్టి ఈ 3 ప్రకారాల్లో ఈ అహంగ్రీవ ఉపాసన రూపంలో ఏదైతే ఉత్కృష్టమైన ఉపాసన ఉందో ఈ నిర్గుణ నిరాకారం మన నిజమైన స్వరూపం గురించి చింతన చేసి ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకొని అలా మనము భావన చేసుకుంటే మనము ఇలా 3 అవస్థలలో 3 శరీరాలకు అతిరిక్తంగా ఉండి 3 అవస్థల్లో సాక్షి రూపంగా ఉండి సత్తు చిత్తు ఆనంద స్వరూపంలో నిత్యంగా ఏదైతే లోపల ఉందో ఒక సాక్షి చైతన్యం, కేవల సాక్షి అంటారు. 2 సాక్షులు ఉంటే మన బుర్ర లోపల ఒక సాక్షిలో త్రిపుటి ఉంటుంది. ఆ త్రిపుటిలు ఏంటంటే దేని గురించినో ఏదో ఒకటి చూసింటాడు, ఎవడో ఒకడు దొంగతనం ఏమో చేసింటాడు. ఆ దొంగతనాన్ని చూసిన వ్యక్తి మనము దేని ద్వారా చూసాము, కళ్ళ ద్వారా చూసాము. చూసిన వ్యక్తి నేను, ప్రమాత ప్రమాణం అంటే కళ్ళు చక్షురిందే ప్రమాణం ద్వారా ఆ దొంగతనాన్ని అనే ప్రమేయాన్ని చూసిన త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి సాక్షి, దాన్ని జీవ సాక్షి అంటారు. ప్రపంచంలో అంతా ఆ సాక్షి గురించే తెలుసు. ఇంకోటి సాక్షి ఉంటుంది, అది కేవల సాక్షి. ఈ కేవల సాక్షిలో ఇలా 3 త్రిపుటి ఉండదు. త్రిపుటి లేకపోయినా కూడా అన్ని ఒకటి గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు సుషుప్తి అవస్థలో డీప్ స్లీప్లో పోయినప్పుడు మనసు బుద్ధులు ఉండనే ఉండవు, కానీ అక్కడ స్వప్నాలు రాలేదు అన్న విషయాన్ని తెలుసుకో ఉంటాం. మన ఆత్మస్వరూపము కంటికి కన్ను లాంటిది, చెవుకి చెవు లాంటిది, అన్ని సామర్థ్యం ఉంటుంది. కానీ అవి వ్యక్తం చేయాలంటే ఈ ఇంద్రియాలు సెట్ అవసరం, కళ్ళు ఇవన్నీ అవసరం ఉంటే వ్యక్తం చేయాలి, కానీ తెలుసుకోవడానికి అవసరం లేదు. డీప్ స్లీప్లో అసలు మనసు బుద్ధులు ఏమీ లేదు, త్రిపుటి లేదు, అయినా కూడా స్వప్నాలు రాలేదు అన్న విషయాన్ని తెలుసుకొని ఉంటాం. లేచిన తర్వాత స్మరణ వచ్చేసి ప్రత్యభిజ్ఞ ద్వారా అవును అని మళ్ళీ మనం దాన్ని వ్యక్తం కూడా చేసుకుంటాం. అలాంటి కేవల సాక్షి మనం. ఆ లోపల ఒక కేవల సాక్షి ఉంది, దాన్ని గమనిస్తే దాని మీద ఉన్న బుద్ధి మనసుల్ని రోజు అటువైపు లోపల అంతర్ముఖి దాన్ని తిప్పుకుంటూ ఉంటే అలా కేవల సాక్షి వైపు అక్కడ నిలబడితే అయిపోయి కేల్కతం దుకాణం. ఉపనిషత్తులో అదే కథ చెప్తుంది. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో 2 పక్షులు ఉంటాయి. ఆ చెట్టులో కొన్ని తీయటి పండ్లు ఉంటాయి, కొన్ని చేదు పండ్లు ఉంటాయి. కింద ఒక పక్షి తీయటి పండ్లు తింటూ భలే ఉందప్ప జీవితము అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ చేదు పండు తిన్నప్పుడు అయ్యో దుఃఖం దుఃఖం, ఏం దరిద్రంగా ఉంది జీవితం అని అనుకుంటూ ఉంటుంది. కానీ పైన చూస్తూ ఉంటుంది, పైన ఒక పక్షి ఉంటుంది, అది అసలు ఏమి చేయకుండా ఊరికే కూర్చో ఉంటుంది. మొదటి రోజు చూస్తుంది అలాగే ఉంటుంది, మళ్ళీ రెండో రోజు చూస్తుంది అలా కిందున్న పక్షి ఒక్కొక్క కొమ్మ కాయ తినుకుంటూ పై కొమ్మకి ఎక్కుంటూ పోతూ ఉంటుంది. రోజు అయ్యో ఏమది పైన ఉన్న పక్షి ఏంటది, మొన్నటి నుంచి చూస్తున్న ఒకేలా కూర్చోదు, అసలు ఏం పండు తినడానికి లేదు ఏమి లేదు అని క్యూరియాసిటీ పుడుతుంది. ఇంకా రోజు ఇది తీయటి పళ్ళు చేదు పళ్ళు తినుకుంటూ పైకి పోయి చూస్తుంది, ఎవరు ఆ పక్షి చూద్దామని. చూడలేకపోతే చూస్తే ఇదే అదే ఉంటుంది, ఈ పక్షినే ఆ పక్షి అయి ఉంటుంది. మనం కూడా అంతే, ఈ శరీరమే ఆ వృక్షం, ఈ సంసారం, సుఖము దుఃఖమే ఆ తీయటి పళ్ళు సుఖము, చేదు పళ్ళు దుఃఖం. ఈ జీవ సాక్షిలో ఉంటారు లోపల. ఆ జీవ సాక్షిలో ఉన్న పక్షిలాగా ఉంటాం మనం. సుఖం వచ్చినప్పుడు బాగుంది జీవితం, దుఃఖం వచ్చినప్పుడు అబ్బాయి ఏం బాగుందిరా నాయన ఇది అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఒక కేవల సాక్షి సైలెంట్గా ఉంటుంది. ఏంటది, అవును కదా
ఇప్పుడు మైకని నేను తెలుసుకుంటున్నాను, దీనికన్నా నేను భిన్నంగానే ఉన్నాను కదా, సపరేట్గా ఉన్నాననే కదా అర్థం. మరి నాలో ఉన్న ఆ మనసు బుద్ధులను కూడా నేను తెలుసుకుంటున్నాను. నన్న బుద్ధిలో ఏం ఆలోచించానో తెలుసుకుంటున్నాను, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నో తెలుసుకుంటున్నాను. మరి బుద్ధి వృత్తులను కూడా తెలుసుకుంటున్నానంటే బుద్ధి కూడా ఈ మైకలాగా నాకన్నా వేరుగానే ఉంది. దాని జ్ఞానం కూడా పొందేది ఏదో లోపల ఒకటి ఉంది, అదే మన సాక్షి చైతన్యం. అట్లా మనం ఏదో ఒక రోజు లోపల అంతర్ముఖి కొద్దిగా విచారణ చూసుకుంటే కనుక ఆ కేవల సాక్షిలోపై కూర్చుంటాం, అదే మన స్వరూపం. అక్కడ కూర్చుంటామంటే కనుక మళ్ళీ ఈ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలు మనకు కావు, దీన్ని కూడా సాక్షి రూపంలో చూస్తూ ఉంటాం. యోగులకు ఆ శక్తి ఉంటుంది. మా గురువుకి ఒక ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చేసి ఇదంతా ఓపెన్ అయిపోయింటుంది. ఎవరో భక్తురాలు వచ్చేసి, అయ్యయ్యో గురుగారు, మాకు చూస్తూ ఉంటేనే తట్టుకోలేకైతా ఉంది, మీకు ఎంత దుఃఖమవుతుందో ఏమో, మీరు ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తున్నారు అని ఏడుస్తుందంట. నా ఈ దుఃఖాన్ని నువ్వు చూసి ఎలా భరిస్తున్నావో నేను అలాగే భరిస్తున్నాను అని. అంటే ఆమె ఆ దుఃఖం, ఆమెకైతే ఆ నొప్పి కలగడం లేదు కదా, ఆమె కేవలం సింపతి చూపిస్తూ ఉంది. ఆమె శరీరం కన్నా భిన్నంగా ఉన్న వేరే శరీరంలో ఎవరో దుఃఖపడుతున్నారని ఆ దుఃఖానికి కొద్దిగా సింపతి చూపిస్తుంది, అంతేగాని ఆ నొప్పిని ఆమె స్వయంగా అనుభవిస్తలేదు కదా, వేరే వాళ్ళ నొప్పిగానే చూస్తుంది కదా. నువ్వు దీన్ని వేరే వాళ్ళ నొప్పిగా ఎలా చూస్తున్నావు, నా శరీరంలోనే ఈ నొప్పి నేను కూడా వేరే వాళ్ళ నొప్పిగానే సాక్షి భావంలో చూస్తున్నాను అని, ఈ శరీరంతో సంబంధం ఎప్పుడో తెంచుకున్నాను అని. అలా మనము జ్ఞాన విచారణ చేసుకొని మన ఒరిజినల్ ఐడెంటిటీలో నిలబడితే అయిపోతుంది. ఈ శరీరంతో ఉన్న కాల్పనికమైన టెంపరరీ కనెక్షన్ ఏది ఉందో ఆ కనెక్షన్ తగ్గిపోతుంది. రోజు శ్రవణ మన నిత్యాసనాలు చేసుకుంటుంటే కొద్దిగా పల్సన్ అవుతూ ఉంటుంది, లూజ్ అవుతూ ఉంటుంది కనెక్షన్. లూజ్ అవుతూ ఒకసారి ఎక్కువ దాన్ని మళ్ళీ విచారణ చేసుకుంటూ కొద్దిగా లోపల పాపము మూట కూడా ఉంటుంది కదా, ఏదో ఒక రోజు ఆ పాపలేశము కరిగిన రోజు ఒక్కసారి క్లిక్ అయిపోతుంది. కాబట్టి ఇలా మనము మనలో ఉన్న దుఃఖాన్ని, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని పొందే మార్గం, దీన్నే మోక్షం అంటారు. మోక్షం అంటే వేరే కాదు, తెలుసో తెలియక మనమందరూ దాన్ని చేస్తున్నాం. చూడండి, ప్రతి ఒక్కరూ పరిశ్రమలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆనందం కోసమే కదా, దుఃఖాన్ని తొలగించుకోవాలనే కదా. దొంగతనం చేస్తున్నాడంటే కూడా వాడు కూడా దీనికోసమే ప్రయత్నం చేస్తున్నాడు, వానికి తెలుస్తా లేదు ఏమి కావాలన్నది. ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వే ప్రాణిభి సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవా. బ్రహ్మ నుంచి జీవ వరకు ప్రతి ఒక్క జీవి కూడా సుఖాన్ని పొందాలని, దుఃఖాన్ని తొలగించుకోవాలని స్వాభావికంగానే ప్రయత్నం ఉంది. న్యాచురల్ టెండెన్సీ, ఉపదేశాలు కూడా అవసరం లేదు. ఉపదేశాలు చేయకపోయినా ఇదే పనికి దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ క్లారిటీ లేదు. ఆ ఆనందం ఎక్కడ? దుఃఖ నివృత్తి, చిన్న దుఃఖ నివృత్తులు చేసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్కసారి డబ్బుల ద్వారా, ఒకసారి ఫ్రెండ్ ద్వారా, కొన్ని నిమిత్తాల ద్వారా కొన్ని దుఃఖాలు దూరం అయ్యాయి. కానీ కంప్లీట్ దుఃఖాలే రాకుండా ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోవడం మన దగ్గర టాలెంట్ లేదు, ఐడియా లేదు. ఎప్పటి వరకు టెంపరరీ దుఃఖాలు తొలగించుకుంటుంటాం. ఒక దుఃఖాన్ని తొలగించుకుంటే ఇంకో 10 పాము పొడవు ఎత్తినట్టు కాసుకో ఉంటాయి. ఈ శరీరంలో డిపెండెన్సీ వల్ల ఏమి వయసు అయిపోయిన తర్వాత ఒకటి పోతే ఒకటి, తలనొప్పి పోతే పొట్టనొప్పి పోతే కాలు నొప్పి మోకాలు నొప్పి, ఒక్కదాని తర్వాత ఒకటి కాసుకో ఉంటాయి. మరి ఈ దుఃఖాలు ఎన్ని జన్మలకి మళ్ళీ పుట్టి మళ్ళీ ఎన్నిసార్లు? ఒక్కసారిగా దాన్ని కంప్లీట్గా తొలగించుకోవాలని బుద్ధి పుట్టాలి కదా, దాన్ని ముముక్షుత్వం అంటారు. టెంపరరీగా దుఃఖాలు తొలగించుకొని నేను అలసిపోయాను, ఈసారి పర్మనెంట్గా దుఃఖాలు తొలగించుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాలని ఆ కోరిక పుట్టాలి. ఆ కోరిక పుడితే దానికి పుణ్యం ఉంటే ఆ కోరిక పుడుతుంది, లేదంటే దుఃఖమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు. మీరు చూడండి, కొంతమందికి సెంటిమెంట్ సినిమాలకి ఇష్టము, మరీ డబ్బులు తెచ్చి క్యాసెట్ తెచ్చుకొని మరి అవి వేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపుకి అలవాటు అయిపోయి ఉంటారు. అలా మనము దుఃఖాలకు దుఃఖమైన జీవితానికి అలవాటు పడిపోయినాం.
కాబట్టి ఆ కోరిక రావాలి, దుఃఖాలని తొలగించుకోవాలా, పర్మనెంట్గా తొలగించుకోవాలి. ఆ కోరిక వచ్చినప్పుడు ఇంకా శాస్త్రము గురువుల దగ్గరికి ఎంటర్ అయ్యి, ఇది టర్నింగ్ పాయింట్, జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. కొన్ని రోజులు శ్రవణం చేస్తేనే అంత పలసనైపోతుంది, మళ్ళీ సమస్యలాగా ఉండవు. ఇప్పుడు చూడండి, సాధువులు ఎంత పెద్ద పెద్ద లోడ్ తీసుకుంటారు, పెద్ద పెద్ద స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, అంత రిస్క్ తీసుకున్న వాళ్ళకి అది రిస్క్ లాగా ఉండదు. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్న కనెక్షన్ తీసుకున్నారు, సంబంధం లేకుండా సాక్షిభావంతో ఉండే అలవాటు చేసుకున్నారు. తర్వాత అన్నీ తేలికైపోతాయి. ఈ జ్ఞానం లేనప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద సమస్యల్లాగా కనిపిస్తుంటాయి. ఈ జ్ఞానం వచ్చినప్పుడు పక్కన బాంబు పేలుతున్నా కూడా కూల్గానే ఉంటాడు వాడు, అంత హెల్తీ మైండ్ వచ్చేస్తుంది. అలాంటి హెల్తీ మైండ్ అవసరం. ఈ జన్మలో మనం మోక్షం పొందకపోయినా కనీసం వచ్చే జన్మకి పునాదులన్నా వేసుకుంటాం. అందుకే ఇలా మనము బంధనం అంటే ఏంటి, బంధాన్ని ఎలా తొలగించుకోవాలని శిష్యుడు అడిగిన అన్ని 7 ప్రశ్నల ద్వారా మంచిగా విచారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిధిధ్యాసన శ్లోకాల్లోకి వచ్చారు. ఇంకో డైరెక్ట్గా ఇది నిధిధ్యాసన శ్లోకాలు క్లైమాక్స్ కాబట్టి, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడంతా మేము క్లైమాక్స్లో ఉన్నాం. కేవలం ఇప్పుడు ఆ అహంకారాన్ని ఒకదాన్ని నాకౌట్ చేసుకోవాలి. ఈ విచారణంతా చేసుకున్నాం కాబట్టి మీకోసం ఈరోజు మళ్ళీ దాన్ని రివిజన్ లాగా చేసాం. కాబట్టి ఈ అహంకారంది రేపు నెక్స్ట్ ఉదయం క్లాస్లో చూసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం